ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నా బర్త్డే సందర్భంగా అని తెలుగు1.com వారు అడిగారు. నిజం చెప్పాలంటే పుట్టినరోజులకు నాకు పెద్ద ప్రాధాన్యత లేదు జీవితంలో. అసలు నేను పుట్టినప్పుడు ఎప్పుడు పుట్టారు, ఏ టైంలో పుట్టారు అని రాసుకోవడాలు కూడా లేవు. మనం కొంచెం సెలబ్రిటీస్ అయిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ ఇంపార్టెన్స్ అన్నీ వస్తాయి. అలాగే నా జీవితంలో కూడా ఒక నటుడు అయిన తర్వాత వచ్చింది. అప్పుడు మా అమ్మని ఎవరో వచ్చి అడిగితే ఫలానా రోజులు పుట్టారు చెప్పారు. అయితే రిజిస్ట్రేషన్లో మాత్రం నా సెప్టెంబర్ 21 అంటే లేటుగా చెప్పారు అన్నమాట పల్లెటూళ్ళలో. మా అమ్మ చెప్పింది శనివారం పొద్దుకి పుట్టావు నువ్వు ఎవరితో, అందుకోసం చెప్తున్నా. అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారు బుద్ధిమంతుడు తీసి, ఆయన జర్నలిస్ట్ కాబట్టి అపార్ట్ ఫ్రమ్ రైటర్ దట్ ఈస్ ప్రొడ్యూసర్ ఆల్, అది సరిగ్గా బర్త్డే రోజు రిలీజ్ వచ్చే శుక్రవారం ఏదో వచ్చినట్టుంది. అంచేత మీ బర్త్డే పేరుతో పెడతాను. నేను దాని గురించి లెక్క చేయలేదు. అలా కానివ్వండి అన్నది. దానికి ఇంత కథ జరుగుతుందని ఈ రోజున తెలుగు.com వారు నన్ను బర్త్డే రోజున మెసేజ్ కావాలంటారు. నేను ఊహించలేదు అప్పుడు. దాంతో బుద్ధిమంతుడితో నా బర్త్డే ఏంటో అందరికీ తెలిసిపోయింది. దాంతో అభిమానులు దే స్టార్టెడ్ పోరింగ్. నేనేం చేయను, నాకు భగవంతుడి పూజలు, తల్లట్టుకోవడాలు, కొత్త బట్టలు కట్టుకోవడాలు, మనం ఏదో ధరించామని నేనే అనుకోవడాలు, ఇటువంటి నాకు అలవాట్లేదు. అయితే నలుగురు వచ్చి ఆశీర్వదిస్తున్నప్పుడు ఆశీర్వాదంలో నాకు నమ్మకం ఉంది కాబట్టి, పవిత్రమైన భావనలో నాకు నమ్మకం ఉంది కాబట్టి, అదే దేవుడు అని అనుకుంటాను కాబట్టి, మంచితనమే మంచి మార్గమే దేవుడు అని అనుకుంటాను కాబట్టి, నలుగురు వచ్చి అభిమానించి ఆశీర్వదిస్తుంటే అంతకంటే నాకు కావాల్సిందే. అలాగే జరుగుతుంది చాలా కాలంగా. బుద్ధిమంతులు రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. దేశాల్లో ఉన్న మిత్రులందరూ, తెలుగువారే కాదు మిగతా వారు కూడా, తమిళ మిత్రులు, కన్నడ మిత్రులు, హిందీ మిత్రులు, వీరందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అందుచేతే నాకు హార్ట్ ఆపరేషన్ అయ్యి దాదాపు 35 సంవత్సరాలు అయినా ఇంకా నేను ఆరోగ్యంగా సంతోషంగా ఉంటున్నాను అంటే నా అభిమానుల ఆశీర్వాద బలం అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇటువంటి సమయంలో ఇండస్ట్రీ నన్ను, నేను ఏమీ కానీ ఒక జీరోని ఒక హీరోని చేసి అనేకమైన అద్భుతమైన పాత్రలు ఇచ్చి వాటిని నా చేత నటింపజేసి నాకు అపరిమితమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన ఇండస్ట్రీ ది కన్నతల్లి. నా కన్నతల్లి వేరైన అసలు తల్లి ఏమి అంటే ఈ రోజున ఇంటర్వ్యూ జరగడానికి కూడా కారణం సినిమాయే కదా. అందుచేత అంటున్నాను, ఈ తల్లి అద్భుతమైన తల్లి, చెడిపోయేవాడిని చెడగొడుతుంది, బాగుపడదాం అనుకునేవాడిని చాలా బాగా చూస్తుంది. దీనిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మనిషిలో మంచి రక్తం చెడు రక్తం ఉన్నట్లు మనందరిలోనూ చెడు భావాలు కూడా ఉన్నట్లు ఈ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి. అని మనం మంచిగా తీసుకోవడం మొదలు పెడితే మంచి చాలా ఉంది. ఈ రోజున నాగేశ్వరరావులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయని మీరు అనుకుంటే అవన్నీ ఇక్కడి నుంచి వచ్చినవి, ఈ తల్లి ఇచ్చినవి. అందుచేత నా పుట్టినరోజు 85వ సంవత్సరం వస్తుంది రేపు సెప్టెంబర్ 20వ తారీఖున. ఆ రోజుకి ఇన్ని సంవత్సరాలు నేను ఆరోగ్యంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, పేరు ప్రతిష్టలతో ఉండడానికి, కొంతమంది అయినా ప్రేమించే విధంగా, అభిమానించే విధంగా ఉండడానికి కారణభూతమైన నా తెలుగు.com అన్నారే మీరు, తెలుగు తల్లి, తెలుగు సినిమా తల్లి, నేను మర్చిపోలేదు. కృతజ్ఞత భావంతో ఉంటాను. దాని తర్వాత ఎవరంటే మనం చేసే పనులన్నీ మెచ్చుకుని ప్రజలు లేనిది ఎవ్వరూ వృద్ధిలోకి రాలేరు. మరి ఏమీ తెలియని నాబోటి వాడిని
సినిమా ఇండస్ట్రీ తయారు చేస్తే దానిలో ఉన్న మంచి చెట్లని విశ్లేషించి నన్ను ఒక మంచి నటుడుగా ఇన్ని సంవత్సరాలు తీర్చిదిద్ది సహజంగా అభిమానులకి వయసులో ఉన్నవారిపైన మోజు అలా కాకుండా వయసు మీరిన నాబోటివాడి పైన కూడా అభిమానం ఇంకా ప్రసరింపజేస్తున్నారు అంటే అద్భుతం, అత్యద్భుతం. వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాంజలి చెప్పడం కంటే నేనేం చేయలేదు. దేశాల్లో అనేక మంది మిత్రులందరూ నన్ను అభిమానిస్తున్నారు. ఇంకా నేను సినిమాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆరోగ్యం అన్ని విధాలా బాగుండడానికి కారణభూతమైన వాటిని అందరినీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇలా మీ ముందుకొచ్చి నా బర్త్డే రోజున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇచ్చిన ఈ తెలుగు.com వారికి కూడా నా మనోవకాలు చెప్తూ నేను తృప్తిగా ఉన్నాను, మనిషిగా జీవిస్తున్నాను. చెడు పనులు చేయకుండా ఉండాలని ఉన్నంతకాలం, వీరుంటే మంచి పనులు చేయాలని నన్ను ఆశీర్వదిస్తూ, నన్ను అభిమానిస్తూ, నన్ను అందరం ఎక్కించిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ నన్ను ఆశీర్వదించమని మనసారా కోరు. ఒక గొప్ప చిత్రం మల్లెపువ్వు, దానికి కూడా దర్శకులు వారే. ఇట్స్ ఎ మైల్డ్ దో హార్టనింగ్ మూవీ, ఇట్స్ ఎ మైల్డ్ మూవీ. ఆయన నా దగ్గరకు వచ్చి ఫస్ట్ మల్లెపువ్వు తీద్దాం అనుకున్న టైంలో అడిగారు, బాబు ఎత్తిద్దామని ఉందని. ఏం మీరు ఆలోచించుకోండి, మీ కన్విక్షన్ మీద నాకు ధైర్యం ఉంది, కానీ ఆ సినిమా హిట్ అవుతుందనే ధైర్యం నాకు లేదు. కానీ మీరు మధుసూదన్ గారు ఇద్దరు నిర్ణయించుకుంటే మాత్రం ఐఎమ్ రెడీ టు డూ దిస్ అని మొత్తం మీద తీశారు. అద్భుతమైన సక్సెస్ అయింది. మళ్ళీ యాక్చువల్గా నాకు సెకండ్ లైఫ్, అదే ఐ మీన్ పిక్చోరియల్గా సెకండ్ లైఫ్ నాకు అదే ఇచ్చింది. మల్లెపువ్వు నుంచి మళ్ళీ అప్ స్వింగ్ స్టార్ట్ అయింది. ఫాలోడ్ బై కార్తీక దీపం, అనదర్ సూపర్ హిట్. పరిశ్రమలో బయట కూడా నేను చాలా బిజినెస్ పట్టు మనిషిని, పెద్ద బిజినెస్ మ్యాన్ అని అందరూ అనుకుంటాను. కానీ నా బిజినెస్ మైండెడ్నెస్ నాకే తెలుసు. ఐఎమ్ ఎ వెరీ పూర్ బిజినెస్ మ్యాన్ అండ్ ఎ వెరీ బ్యాడ్ బిజినెస్ మ్యాన్. ఎందుకంటే ఒక 2-3 చేశాను చిన్న చిన్న బిజినెస్ లేవు. చేతులు కాలటం కాదు, చేతులు కాళ్ళు 2 కాలిపోయాయి. అట్లా ఐఎమ్ ఎ వెరీ పూర్ బిజినెస్ మ్యాన్. ఉన్నదేదో జాగ్రత్త పట్టడం తప్ప, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకోవడం తప్ప ఐ కాంట్ బి అడ్వెంచరస్ ఇన్ ఎనీ బిజినెస్ యాంగిల్. అందుకే నిర్మాణానికి అసలు ఇప్పుడు పోలా. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా నటుడుగా నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. యాక్చువల్లీ ఐ వాజ్ స్పిరిటెడ్ ఓన్లీ బై ద టాలెంట్. అంతేగాని అంత మునుపు నాకు యాక్చువల్గా స్టేజ్ అనుభవం కూడా లేదు. వారి సినిమాలు చూసి అలా రామారావు లాగా ఉండాలి, లేకపోతే ఇలా నాగేశ్వరరావు గారిలో ఉండాలి, ఈ సీన్ నాగేశ్వరరావు గారు ఎంత అద్భుతంగా చేశారు, ఆ సీన్ రామారావు గారు అంత అద్భుతంగా చేశారు, అదే ప్రాతిపదిక తప్ప ఇతరత్ర అప్పుడు ఎక్స్పోజర్ కూడా ఉండేది కదా. ఫారిన్ మూవీస్ ఇవన్నీ చూసే అవకాశాలు లేదు. ఇప్పుడు మీరు అందరూ అదృష్టవంతులు అనుకోండి, BBC, స్టార్ ప్లస్ వాటిల్లో మహానటులను చూసుకునే అవకాశం వచ్చింది. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో బాగా చేస్తున్నారు. వీరాభిమన్యం చాలా గొప్ప హిట్ అయింది. 15 సెంటర్స్లోనే ఎంతో 100 days అప్పుడే ఆడింది. నాకు కూడా నటుడుగా చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఒక ఇబ్బంది ఏమొచ్చిందంటే ఆ తర్వాత మైథలాజికల్ పిక్చర్స్ ఎవరు తీయలే. మైథలాజికల్స్ కాస్ట్లీ అని కానివ్వండి, లేకపోతే అడ్వెంట్ ఆఫ్ సోషల్ మూవీస్ రావడం వల్ల కానివ్వండి, ఎవరు తర్వాత మైథలాజికల్ పిక్చర్స్ తీయడానికి సాహసించాల. దాంతో నాకు వచ్చిన ఇబ్బంది ఏమైందంటే, మైథాలజీలో ప్రూవ్ అయ్యాడు, మైథాలజీ బాగానే చేశాడు అభిమన్యుడుగా, హౌ అబౌట్ సోషల్స్, ఇతను సోషల్ పిక్చర్లో ఎలా చేస్తాడో చూడాలి, మరి అది క్వశ్చన్ మార్క్ కదా అన్నారు. దాంతో నాకు క్వశ్చన్ మార్క్ అయింది లైఫ్. సో మళ్ళీ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఫ్రమ్ ABC. సోషల్ పిక్చర్లో మళ్ళీ చిన్న చిన్న వేషాలు వేయటం ప్రారంభించాం. దాంతో గడవకుండా కాఫీకి ఉంటే భోజనం లేక, భోజనానికి ఉంటే కాఫీ లేక, ఈ రెంటికి లేక, 12ంటికే తెల్లారి కాఫీని గురించి గుర్తు రావడం, సరే ఇంకా 6 గంటల టైం ఉంది కదా అని అనుకోవటం, సర్దుకోవటం, ఇలా ఎత్తుపల్లాల జీవితంలో మళ్ళీ ఏమైందంటే చిన్న చిన్న వేషాలు వేయటానికి
ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే గడవాలి కదా, నెలకు 250 రూపాయలు కావాలి. అప్పటికే 4 పిల్లలు. నా తొలి చిత్రం చిత్రపు నారాయణమూర్తి గారు, బిఆర్ నాయుడు గారు భక్త సేవల్లో మంచి అవకాశం ఇచ్చారు. 35 ఇయర్స్, 35 లాంగ్ ఇయర్స్, లాంగ్ ఇయర్స్. ఈ పరిశ్రమలో అసలు జీవితంలోనే 1 ఇయర్ అంటే చాలా కష్టం. అలాంటిది సినీ పరిశ్రమలో అడుగడుగున ఎత్తుపల్లాల మధ్యలో, అడుగడుగున జయాపజయాల మధ్యలో వీటన్నిటిని తట్టుకుంటూ 35 లాంగ్ ఇయర్స్ నేను వచ్చానంటే, ప్రయాణం చేశానంటే ఎందరో మహానుభావులు. వాళ్ళలో ఏ ఒక్కరిని మేము మర్చిపోలేను. చాలామంది నాకు చెప్పాలంటే కామేశ్వరరావు గారు, కెఎస్ ప్రకాశ్రావు గారు, టి ప్రకాశ్రావు గారు, తాతినేని రామారావు గారు, దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, బాపు గారు, ఇలా చాలామంది దర్శకులు నన్ను తీర్చిదిద్దారు. సంపూర్ణ రామాయణం తీసిన బాపు గారు ఒక యాక్షన్ మూవీ తీయటం, ఒక రాముణ్ణి, ఒక జాకీ, హార్స్ రైడర్, ఒక హార్స్ రైడర్గా అఫ్కోర్స్ విత్ సెంటిమెంటల్ బ్యాక్గ్రౌండ్ చూపించాలనే ఆలోచనే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. कारण సాధారణంగా ఆలోచన రాదు. రాముడు అంటే ఓ ప్రశాంత జీవి, కామ్, క్వైట్, డిగ్నిఫైడ్, డీసెంట్ పర్సన్. జాకీ అట్లా కాదు, క్వైట్ ఆపోజిట్. సో ఆ వేషాన్ని నాకు ఇచ్చి అది దాన్ని ప్రజారంజకంగా వారు తీర్చిదిద్దారు. అట్లాగే కళ్యాణ తాంబూలం బాపు గారు వారి సృష్టి. ఆ చిత్రం అంత పెద్దగా గొప్ప విజయాన్ని సాధించకపోయినా నాకు చాలా నచ్చిన చిత్రం. చాలా అందంగా తీశారు ఆ చిత్రాన్ని. గొప్ప చిత్రాలు ఒకటి. ఆయన కూడా మహా దర్శకుడు, కళా తపస్వి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. చెప్పని వారు ఎవరున్నారు? సో జగమెరిగిన బ్రాహ్మణులకి జంజేనరా అని వారి గురించి ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది అపోహపడేవారు, మా తరంతోనే సినిమా పరిశ్రమ ఆగిపోతుందని. నేను ఎప్పుడు ఆ అపోహపడేవాడిని కాదనుకోండి. ఎందుకంటే ఎప్పుడూ ఏది ఎవరి కోసం ఆగదు, ఏది ఎవరి కోసం ఆగదు. ఇవాళ ఒక శోభన్ బాబు ఒక సర్టన్ క్యారెక్టర్స్ వేయకపోతే ఆ క్యారెక్టర్స్ నా కోసం ఆగవు. నాకు మొదటి నుంచి కూడాను స్కూల్లో చదువుకున్న దగ్గర నుంచి తర్వాత కాలేజీ పోయినప్పటి నుంచి కూడాను నంబర్ 1 ఎప్పుడు నేను నంబర్ 1 ఉండాలనేది ఒక కోరిక ఉండేది. ఓకే. సో ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయిపోయాను, ఏదో ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వ్యవసాయం, బస్సులు ఉండేది. అప్పుడు కూడా మన బస్సులు నంబర్ 1 ఉండాలనేది ప్రతిదానికి ఎప్పుడు కూడా అట్లా ఒక పట్టుదల ఉండేది. తర్వాత 57లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత వ్యవసాయం స్టార్ట్ చేయటం, అక్కడ రైస్ మిల్ ఇవన్నీ ఉండేది. అప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు కూడా మనం పక్కవాడి చేను కన్నా మనం ఎక్కువ పండించాలా అనేది ఒక పట్టుదల ఉండేది. ఓకే. నాకు మొదట్లో తెలియక కొంచెం ఎరువులు ఎక్కువ వేస్ట్ చేసుకొని ఫెయిల్ అయిపోవటం, ఫస్ట్ 1 or 2 years ఫెయిల్ అవ్వటం, 3rd year వచ్చేటప్పటికి విన్ చేయటం, ఇలా జరుగుతుండేది వ్యవసాయంలో. సో అట్లా వచ్చేసి నంబర్ 1 అని పెంచుకున్నాను కారం చెట్లను. అలాగే తర్వాత రైస్ మిల్ వ్యాపారం చేసేటప్పుడు నాకు అంత ఇదిగా అనిపించలేదు. మా ఫాదరు, మా పెదనాయన గారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. సో వాళ్ళు అప్పుడు భాగ్యలక్ష్మి రైస్ మిల్ అని ఉండేది మాకు. ఓకే. ఆ రైస్ మిల్ వాళ్ళు చేస్తుండి మా రైల్వే కాంట్రాక్ట్స్ ఉంటే మా పెదనాయన గారు అటు వెళ్ళేవాళ్ళు. సో మనం మిల్లు వ్యాపారం అంత బాగలేక నాకు నచ్చలేదు. ఎందుకంటే కొంచెం మిల్లు వ్యాపారంలో అప్పుడప్పుడు కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. కొత్త పాత రోజుల్లో డిసెంబర్ జనవరి రోజుల్లో కల్తీ లేని బియ్యమని అడిగితే ఏవైనా చూపించామంటే కనీసం అందులో 10% అన్న కల్తీ ఉంటుంది. సో ఇట్లా కొంచెం ఐ ఫీల్ లిటిల్ డెలికేట్ ఇది. సో ఇది మనకు పనికిరాదని అనుకున్నాం. అప్పుడు తర్వాత అంతటితో ఆపేసి 19 వ్యవసాయం చేస్తున్నాం. అప్పుడు సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఇద్దరు పుట్టారు. ఇక సరే, 2 పిల్లలు, నేను ఇది అవుతున్నాము. ఇక్కడ మన వ్యవసాయం ఇది మన ఖర్చులకి ఇదంతా చాలేటట్లేదు. అప్పుడు మా విలేజ్ నుంచి కారంచేడు నుంచి మద్రాసుకి వెళ్ళి ఇటుకల వ్యాపారం అంజికర్లో బ్రిక్స్ ఫ్యాక్టరీస్ పెట్టుకుని బాగా సక్సెస్ అవుతున్నారు. సో మనం కూడా అక్కడ పోదాం అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ తోటి కలిసి
నా కారులో ముందు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకొని ఓకే మద్రాసు వచ్చి, అప్పుడు మా తోడేళ్ళుడు మద్రాసులో ఉంటున్నాడు. ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉండి అంజికర్ వెళ్ళాను. అంజికర్ వెళ్తే అక్కడ జూన్లో వెళ్ళాను నేను. వెళ్ళేటప్పటికి వర్షాలు పడతా ఉన్నాయి, ఒకటే బురదగా ఉంది. ఓకే ఇప్పుడు దాకా బురదలో కొట్టుకొని వచ్చి మళ్ళీ బురదలేదురా బాబు, మనకి వ్యవసాయ అంజికర్ ఇటుకల వ్యాపారం మనకి రాదని చెప్పేసి నేను. ఓకే అప్పుడు అక్కడ మా మామగారు అంటారు వెంకన్న చౌదరి గారని, శంభు ఫిలిమ్స్ నమ్మిన బంటు నిర్మాత కూడా ఆయన. ఓకే ఆయన రియల్ ఎస్టేటు అన్ని బిజినెస్లు అన్నీ బాగా తెలుసు ఆయనకి. ఓకే ఏం మావయ్య ఏం చేయాలా మరి ఇటుకల వ్యాపారం నాకు వద్దు అని. ఇంకేం చేస్తారా బాబు, రియల్ ఎస్టేట్ ఉంది ఏదైనా, అయితే నాది కొంచెం క్విక్ ఇమీడియట్గా తేల్చేసేయాలి. సో అయితే చూపించు మావయ్య అని అంటే మహాబలిపురం రోడ్ తీసుకెళ్ళి అక్కడ ఒక 90 ఎకరాల పొలం చూపించాడు. 90 ఎకరాల పొలం చూడ ఓకే మావయ్య కొనేసేద్దాం అని చెప్పేసి అనుకొని, నా డబ్బు ఇదిగో నా 50% నేను తీసుకొచ్చానంటే ఆయన ఇదేంద్ర ఈ స్పీడు మనం కుదరదులే అనుకొని, ఆయన నాకు కాదురా బాబు, 4 వేరే మనవాళ్ళకే మనూరాళ్ళకే తల కాస్త ఇచ్చేద్దామని ఉంది, వాళ్ళు సగం నువ్వు సగం ఉండమనమని అట్లా సెటప్ చేశారు. సో అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటి మావయ్య అని, ఇంకైతే హోటల్ బిజినెస్ గుట్టు బాగుంటుంది అని. సరే ఆంధ్ర భవనం అని ఒక హోటల్ పెట్టి, నేను రామినేడి గారని మన ఆంధ్ర కల్చరల్ క్లబ్ ప్రెసిడెంట్, ఆయన సెక్రటరీ ఆయన. దానికి ఇది ఉంటే సో తెనాలి అతను ఎవరో ఇంకొక అతను పార్ట్నర్గా చేరాడు. చేరిన తర్వాత అది వాళ్ళు పార్ట్నర్షిప్లో డబ్బులు అది సరిగా ఇది కాక సక్సెస్ లేకపోయేటప్పటికి ఎప్పుడు కూడాను డబ్బు సరిగా పెట్టకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను డ్రాప్ చేసుకున్నాను. అది డ్రాప్ చేసుకున్న తర్వాత అప్పుడు డైలీగా మా తోడల్లుడు ఆ క్లబ్కు తీసుకెళ్తుండేవాడు. ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ ఆంధ్ర క్లబ్ అంటుంటారు. ఆ చెట్ల కింద కూర్చొని అంటే ఆ పోతా ఉండేవాళ్ళు డైరెక్టర్ ప్రకాశ్రావు గారు, పచ్చగాత్మ గారు, రమణారెడ్డి గారు, రియలింగ్ గారు, వీళ్ళందరూ వాళ్ళెవరు వీళ్ళెవరు అని అందరిని అడుగుతూ ఉంటే వాళ్ళు యాక్టర్లు ఇట్లా సినీ ఫీల్డ్ వాళ్ళందరూ అక్కడ వచ్చారు, అందరూ ఇక్కడ పరిచయం చూడటం జరిగింది. అప్పుడు కొండవీటి దొంగనే డూండి గారు ఒక డబ్బింగ్ పిక్చర్ తీశాడు. ఆయన సుందరలాల్నాథ పార్ట్నరు. అది పెద్ద సక్సెస్ అయింది కొండవీటి దొంగ అనేది. అప్పుడు నేను మా తోడల్లుడితో అన్నా, అది ఏదన్నా మనం డబ్బింగ్ పిక్చర్ తీద్దాం, ఎంత అవుతుంది ఏంటి అని. నాకేం ఇంట్రెస్ట్ లేదు, నేను కనుక్కుంటాను అని చెప్పేసి ఒక 40,000 రూపాయలు అవుతుంది డబ్బింగ్ పిక్చర్ అయితే. సరే అట్లయితే రెడీ తీద్దాం అనేటప్పుడు అప్పుడు క్లబ్ సెక్రటరీ రామినేడి గారు వచ్చి, మీకు డబ్బింగ్ పిక్చర్ ఎందుకయ్యా, మీ ఊరు పక్కన మీ ఊరు పక్కన వాళ్ళే ఒక స్ట్రైట్ పిక్చర్ తీస్తున్నారు, మీ ఊరు దగ్గరేను, వాళ్ళతో కలిసి స్ట్రైట్ పిక్చర్లో పార్ట్నర్గా చేరవచ్చు అని అన్నాడు. నేనేను దానికి డైరెక్టర్ అని అన్నాడు ఆయన. ఏ ఊరండి, మా ఊరు పక్కన అంటే కంకటపాలెం అని అన్నాడు. సరే అది మా ఊరు దగ్గరే, ఓకేనండి అని చెప్పి అనురాగం, భానుమతి, జీవరలక్ష్మి, షావుకార్ జానకి గారు వీళ్ళందరూ చేస్తున్నారు, గుమ్మడి గారు, హర్నాథ్ గారు వీళ్ళంతా చెప్పారు. సరే చెప్పగానే ఓకేనండి. లైఫ్ స్టైల్ని మలుపు తిప్పినటువంటి చిత్రం అంటే ఏం చెప్పుకోవచ్చు సార్ మనం? సార్ నాకు లైఫ్లో ఒకటే, ఫస్ట్ నేను పార్ట్నర్షిప్ తోటి అనురాగం అనే సినిమా మొదలెట్టాం 1963లో. అది రిలీజ్ ఎప్పుడు చెబుతుండే నేను నెంబర్ 1 ఉండాలి. అప్పుడు పూజా ఫర్మ్ అని మా కజిన్ బ్రదర్ ఒక ఆయన కారంచేడు ఆయన తీస్తా ఉన్నాడు, కామేశ్వరరావు గారు డైరెక్షన్ తోటి, నాగేశ్వరరావు గారు హీరో అందులో. తీస్తూ ఉంటే ఆ పిక్చర్ కన్నా మనం ముందు రిలీజ్ చేయాలనేది ఒక పట్టుదల. అప్పుడు నేను భానుమతి గారితో కూడా చెప్పాను, మేడం మనం పిక్చర్ చేయాలా, ముందు చేయాలా అది ఇది అని అంటే ఆవిడ సరే నాయుడు అట్లాగే నీ ఇష్టం అని చెప్పి ఆవిడ పిక్చర్ ఫినిష్ చేసింది, మీరు ఎప్పుడన్నా రిలీజ్ చేసుకోండి అని. అప్పుడు మా వాళ్ళు జూలైలో చేయాలంటే నేను జూన్లోనే చేసి పారేశాను. చేసేటప్పుడు వర్షాలు బోర్ను వర్షాలు అయ్యేటప్పటికి ఇది 0, పెట్టిన డబ్బులన్నీ పోయినాయి. అప్పుడు నేను ఇమీడియట్గా పార్ట్నర్స్ని పిలిచి కమాన్ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ అంటే, సారీ అండి మేము అంత ఇమీడియట్గా తీసేయలేదు, మీకు కావాలంటే మీరు పెట్టుకోండి అన్నాను. అప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అని 63లో నవంబర్లో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పెట్టి మా పిల్లలిద్దరు బ్యానర్ మీద SNP మీద నిలబెట్టేసి రాముడు భీముడు అనే చిత్రం మా కొసరాజు రాఘవయ్య గారు తాపి చాణక్య గారిని నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన డైరెక్టర్ గాను, నరసరాజు గారిని రైటర్ గారిని చేసి పరిచయం చేస్తే వారిద్దరితోటి కూర్చొని స్టోరీలు ఫైనల్గా చూసి విని చివరికి రాముడు భీముడు సెలెక్ట్ చేసుకున్నాం. ఆ స్టోరీ రామారావు గారు చెబితే ఓకే బ్రదర్ నేను చేస్తానని అంటాం, వారు చేయటం, అది పెద్ద సక్సెస్ కావటం.
అప్పుడు అంతకుముందు ఎవరో ఆ కథ చాలామంది ఉన్నారు, ఈయనేంద్ర తీస్తున్నాడు అది ఇదని చాలా కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. సక్సెస్ అయ్యేటప్పుడు ప్రతి వాళ్ళు హగ్గింగ్ చేసుకోవటం, హగ్గింగ్ స్టూడియోకి వస్తే సరే హగ్గింగ్లతో సరిపోయేది. సరే దాన్ని అప్పుడు తెలుగులో తీసి తమిళ్లో కూడా నేను ఎంజీఆర్ గారితో తీయాలనుకుంటే అప్పుడు లేదు నాగిరెడ్డి గారు నాయుడు నాకు కావాలని ఆయన అడగటం. సరే పెద్ద ఆయనలే వాళ్ళ స్టూడియోలో తీస్తున్నామని అని ఇచ్చేటప్పటికి హిందీలో దిలీప్ కుమార్ తోటి తీద్దామని అని అనుకుంటే మెల్లగా ఇది మొదలెట్టిన తర్వాత హిందీ రైట్స్ కూడా ఆయన నరసరాజు గారిని పిలిచి తీసుకోవడం. సరే ఏదన్నా అది అయిపోయింది. అయిపోయేటప్పటికి అప్పుడు నా లైఫ్లో రాముడు భీముడు ఈజ్ ది సీడ్. నిర్మాత అనే పేరు రాముడి భీముడితోటి నాకు ఆంధ్రాలో వచ్చింది. ఇక అది అయిపోయిన తర్వాత పాప కోసం బొమ్మలు చెప్పిన కథ ఇలా కొన్ని పిక్చర్లు తీశాను. అట్లా వాటి డబ్బులు వాటికి రావటం ఇదైంది. 1970లో ద్రోహి అనే పిక్చర్ ఒకటి తీశాను జగ్గయ్య గారు వాణిశ్రీతో. ఆ పిక్చర్ పెద్ద ఫ్లాప్ అయింది. అయ్యేటప్పటికి నేను ఇమీడియట్గా నేను ప్రతి పిక్చర్ రిలీజ్ అప్పుడు మార్నింగ్ షో పోయి చూస్తాను ఆడియన్స్లో రియాక్షన్ ఏమిటనేది. ఆడియన్స్ మధ్యలో ఇలా చేతులు పైకెత్తారంటే అని అన్నారంటే ఇక ఆవలించారా బాబు మన పని ఆవలించలేనని నేను అనుకున్నాను. సో దట్ ఈస్ ది సిగ్నల్ ఫర్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది పిక్చర్ అనుకోండి. సరే నేను ఇమ్మీడియట్గా ఆఫీస్కి వచ్చేసాను షో కాగానే. అప్పుడు నవయుగ వాసు గారు చంద్రశేఖరరావు గారు వెళ్ళండి నాయుడు పిక్చరు ఫెయిల్ అయింది, నీ డబ్బు అంతా పోతుంది అన్నారు. పోదండి నాకు తెలుసు, నేను జనవరిలో ఇమీడియట్గా ప్రేమనగర్ మొదలెట్టాలండి అని. ఇదేమిటయ్యా డబ్బులు వెళ్ళినా 6 లక్షల దాకా పోతుందని అంటే మళ్ళీ సినిమా అంటామని. ఎప్పుడు ఫెయిల్ అయినప్పుడే మొదలెట్టాలండి. సో ఐ వాంట్ స్టార్ట్ ఇమీడియట్లీ ప్రేమనగర్ తీయాలండి నాకు 15 లక్షలు అవుతుంది, 10 లక్షలు మీరు ఇవ్వండి నేను 5 లక్షలు పెట్టుకుంటానని అంటే సరే వాళ్ళు నువ్వు ఆ పక్క రూమ్లో కూర్చో మేము మాట్లాడుకొని చెబుతామని పక్క రూమ్లో కూర్చోబెట్టుకొని మళ్ళీ వెంటనే 2 మినిట్స్లో పిలిచి వాసు గారు ఉంటే ఓకే నాయుడు అట్లాగే నేను 9 లక్షలు ఇస్తాను నువ్వు తక్కిన డబ్బు పెట్టుకో 6 లక్షలు అని అన్నాడు. అవసరమైతే అప్పుడు నేను చూస్తాను అని అన్నాడు. మీ మాట చాలు వాసు గారు అని అనగానే అప్పుడు ఆయన చాలా సంతోషపడి ఓకే 10 lakhs నేను ఇస్తాను 5 lakhs ఇవ్వండి. సో జనవరి 20న కొబ్బరికాయలు పూజ మొదలెట్టాం 1971 జనవరిలో. అప్పుడు ఒకటే కొబ్బరికాయ కొట్టడంతో అంటే ఒకే డైలాగ్ వాడేవాడిని, మద్రాసా కేళంబాకమా మద్రాసా కేళంబాకమా. కేళంబాకంలో పొలం ఉన్నానని చెప్పాను. ఈ ఫెయిల్యూర్ అయిపోతే కేళంబాకం పోయి వ్యవసాయం చేసుకున్నాం. సురేష్ బాబుని వెంకటేష్ బాబుని డాన్ పాస్ స్కూల్లో అప్పుడు దే ఆర్ స్టడీయింగ్ దేర్, అక్కడ వాళ్ళిద్దరిని హాస్టల్లో చేర్చేసి వెళ్ళిపోదాం పాపం తీసుకొని అనుకోండి. సో ఇదైతే అప్పుడు ఇదే నాగేశ్వరరావు గారు జనరల్గా టెంకాయ కొట్టడు, ఆయన కూడా నాగేశ్వరరావు గారు కేళంబాకం మద్రాసా మీరు కూడా కొట్టండి ఒక టెంకాయ అని చెప్పి వారి చేత కూడా కొబ్బరికాయ కొట్టిస్తే ఆయన నాగేశ్వరరావు గారు కూడా కొట్టడం జరిగింది. సరే ఆ పిక్చర్ ఇదే డైలాగులతో మొత్తానికి వాణిశ్రీ నాగేశ్వరరావు గారు అందరూ కూడా ఎవరికెవరు బాగా ఒక స్పిరిట్ తోటి పిక్చర్ తీయటం జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు నేను ఫస్ట్ టైము అప్పుడు నాగిరెడ్డి గారి పిల్లలు కూడా మాతో పార్ట్నర్గా ఉండేవారు. సో మేము అందరం కలిసి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత తిరుపతి వెళ్దామని చెప్పి నేను ఫస్ట్ టైం నా వైఫ్ ఉంటాం మనం ఎప్పుడు వచ్చేది కాదు అంతకుముందు నేనే పోయేవాడిని. నేను రానంటే లేదురా ఇదే మనం కేళంబాకం పోవాల్సి వస్తుందో లేకపోతే మద్రాసు వస్తుందో అని చెప్పి అప్పుడు నాగిరెడ్డి గారి పిల్లలు మేమంతా కలిసి తిరుపతి పోవటం దేవుని దర్శించుకొని రిలీజ్కి వస్తే రిలీజ్కి రమ్మనమన్నా. నేను రానండి లేదు రారా చెబుతూనే మద్రాసా కేళంబాకమా అదే. సరే తను నా వైఫ్ నేను అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత స్టేషన్లో దిగంగానే అప్పుడు వాసు గారు అందరూ దండలు పట్టుకొని వచ్చారు. ఏంటంటే ఈసారి నేను ఇంటర్కి వచ్చినప్పుడు ఎప్పుడు దండలు తేలేదండి ఎప్పుడు తెచ్చాను అంటే లేదా లేడీస్ అంతా వచ్చారు కదా లేడీస్ కూడా వచ్చారు అందుకని మర్యాద చేస్తున్నాంలే అటు ఏదో జోక్ చేశారు. సరే తుప్పర పడతా ఉంది. ఇదేమిటండి అని అన్న లేదులే పుష్పవర్షంలే అండి మీరు వచ్చారు అంతే రిలీజ్ కదా అంతేగాని భయపడబాక వర్షం వస్తుందని. ఏం వర్షం అని అక్కడి నుంచి మనోరమ హోటల్లో దిగేవాడిని నేను ఎప్పుడు. హోటల్కి పోయేటప్పుడు బాధ్యవతలు పడేసింది వర్షం. ఓరి బాబు ఫినిష్ ఈ కారం సైడ్ ఏదైతే కేళంబాకమేరా బాబు అని అనుకొని సరే నేను అప్పుడు చెప్పాను జనరల్గా నేను మార్నింగ్ షో చూస్తానన్నాను కదా నేను మార్నింగ్ షోకి రాను నేను రూమ్లోనే ఉంటాను. నైట్ 11 o'clock నేను ఎగ్జిబిటర్లతో మాట్లాడతాను. ప్లస్ మైనస్ ఏమిటి పిక్చర్లో ఉన్న మంచి ఏమిటి చెడు ఏమిటని వాళ్ళతో మాట్లాడుకుంటారు. నేను అప్పుడు వస్తాను కానీ ఇప్పుడు రానంటే అని చంద్రశేఖరరావు గారు అబ్బాయి శశిభూషణ్ అని వాడు బుజ్జి అంటుంటాను నేను అప్పుడు. ఆయన మార్నింగ్ షో చూసి వచ్చి బాగుంది రండి చాలా బాగుంది పిక్చర్ మంచి రిపోర్టు రండి అని నేను రాను బాబు బుజ్జి నైటే వస్తానని 30 prints చేస్తే అలంకార థియేటర్లో మార్నింగ్ షో తప్పనిచ్చి తక్కిన 29 స్టేషన్లో వర్షం.
కంప్లీట్ నైట్ ఆల్ 4 షోస్ రెయిన్, అన్నీ హౌస్ఫుల్స్. కలెక్షన్స్ పోతే అప్పుడు నైట్ నేను పోయి మేనేజర్ థియేటర్ వాళ్ళని అడిగితే, అప్పుడు నాగేశ్వరరావు గారి జనరల్గా కాకినాడ ఒకటి, తిరుపతి ఒకటి మంచి రిపోర్ట్ ఆయనకి బాగా ఫ్యాన్స్ కానీ ఏదన్నా. వాళ్ళు ఇద్దరు మాత్రం 100 days రిపోర్ట్ చెప్పారు, తక్కిన వాళ్ళందరూ 10 వారాలు అన్నారు. ఓకే. నేనంటే వాట్ ఈజ్ మైనస్ మార్కులు ఏం చెప్పండి అయ్యా అని. ఎందుకు నేనంటే ఏం లేదు, లాస్ట్లో అంతా బాగానే ఉంది, ఆఖరిలో అంత విషయం దాగి అంతసేపు పాట పాడతాడా అని అంటున్నారు జనం అన్నారు. నేను అన్నాను అది విషయం కాదయ్యా, కోకోకోలని చెప్పండి అయ్యా జనానికి, బోర్డు ఒకటి పెట్టేసి. సో ఈ విధంగా అట్లా అయ్యేటప్పటికి సరే భగవంతుడి దగ్గర మంచి రిపోర్ట్ వచ్చింది. ఇక అయినా ఎంతవరకు నిలబడుతుందో చూద్దామని చెప్పేసి పొద్దున్నే కారు తీసుకొని వైజాగ్ దాకా పోయేద్దాం పదా రాజేశ్వరి అని చెప్పేసి నా వైఫ్ తోటి వి వెంట్ టు వైజాగ్. మనోరమ హోటల్లో కారు వైపర్ వేస్తే వైజాగ్ పోయిన దాకా ఏ ఊళ్ళో పోతున్నా కానీ ఆ వర్షం తప్పనిచ్చి ఎక్కడ ప్లేన్ ఎండతోటి కూడుతున్న ఊరే కనపడలేదు. సరే అయిపోయింది. తిరిగి వచ్చేటప్పటికి అప్పుడు నా భాస్కర్ చెప్పారు, నాయుడు మా డబ్బు వచ్చేస్తుంది, నీ డబ్బు ఒక 5 weeksలో నీ డబ్బు కూడా రావచ్చు అన్నారు. అప్పుడు తర్వాత ఇక అది బికమే స్ట్రాంగ్ అయిన తర్వాత దాన్ని వాసంతమాళిగై ప్రేమనగరు, ఫస్ట్ హిందీలో ప్రేమనగర్ అని రాజేష్ ఖన్నా హేమమాలితోటి, శివాజీ గారితో, వాణిశ్రీ శివాజీ గారితో. రాముడి భీముడు నా జీవితానికి ఇత్తనం అయితే లైఫ్లో ప్రేమనగర్ చెట్టు. సో ప్రేమనగర్ సక్సెస్ తోటి నేను పరిశ్రమలో స్థిరపడిపోయాను. ఇక తర్వాత చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా కానీ నేను తట్టుకోగల శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. దానికి ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి సార్? నెంబర్ 1గా ఉండాలంటే ఏమి ఉండాలి మన దగ్గర అసలు యాక్చువల్గా? సక్సెస్ ఏంటి మీ సక్సెస్? వీ మస్ట్ సిన్సియర్ టు ది వర్క్. వర్క్లో సిన్సియర్ ఉంటే సరిపోతుంది ఉండాలి దాన్ని. ఎందుకంటే ఈ సినీ పరిశ్రమలో చిన్న ఏవిఎం చెట్టిఆర్ గారు చెప్పాడు నాకు మొట్టమొదటిలో 62లో వారి స్టూడియోలో వారి ఆడిటర్ నాకు డ్రాఫ్ట్ చేసి పార్ట్నర్షిప్ డీడీ ఇస్తే అప్పుడు చెప్పాడు, నాయుడు ఎవరి కుర్రాడని అడిగాడు వాళ్ళని. నేను రామానాయుడు సినిమా తీయటానికని వచ్చాడని. బాబు సినీ ఫీల్డ్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సార్, చిన్న తప్పులు జరుగుతుంటుంది సార్. డోంట్ హ్యావ్ ఎనీ బ్రాట్ ఫార్వర్డ్ ఇన్ ది లైఫ్ సార్. ఇఫ్ యూ డన్ ఎనీ మిస్టేక్ జస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్ దేర్, దట్స్ ఆల్. ఓకే. యూ ఫాలో దిస్ 2 methods, జాగ్రత్తగా ఉంటావు, లేకపోతే ఇక్కడికి వెళ్ళిపోతాం, పతనం చూడాల్సి ఉంటుందని పతనం చూడాలి. తరంగిణి ఫస్ట్ పిక్చరు రాఘవారికి నచ్చింది అది. కానీ అంతకుముందు రాఘవారి బ్యానర్లో ఒక 3 పిక్చర్లు ఫెయిల్యూర్లు ఉన్నాయి, ఆయన ఓన్ పిక్చర్. అయితే ఆయన సేవలాస్తులు అందరూ ఒకటే చెప్పారు, నువ్వు కొత్త ఆర్టిస్టులతో అంటున్నావు, కొత్త డైరెక్టర్, నీకు ఆల్రెడీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి రాఘవ, మళ్ళీ ఇబ్బంది పడతావు నువ్వు, ఆలోచించుకొని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా రాఘవ గారికి చెప్పారు. ఓకే. ఆ రోజు రికార్డింగ్ తరంగిణి రికార్డింగ్ అయింది. 2 పాటలు చేసాం, తరంగిణి అనే పాట, ఇంకో పాట చేస్తే నాకు హ్యాపీ అనమాట. మన ఫస్ట్ రికార్డింగ్ అయింది కదా, పాల్గొన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. వస్తే రాఘవ గారి ఆఫీస్లో మీటింగ్, వాళ్ళందరం కూర్చున్నాం. రాఘవ గారిని పిలిచారు. పిలిచి మేమనుకోకు ఈ సినిమా ఆపేస్తున్నాం అన్నారు. నాకేం అర్థం అవ్వలేదు కాసేపు. ఓకే. ఆపేయడం అంటే నీవు మీద నమ్మకం లేక కాదు, నాకు ఎందుకు టెన్షన్ వచ్చింది. ఫస్ట్ టైం రాఘవ ఇప్పుడు టెన్షన్ రాదు. నా సినిమాలు అంతకుముందు డిసప్పాయింట్ అయినాయి కొత్తోడితోటి, ఇది అని ఆయన చెప్తే మా పాల్గొన్న ఫ్రెండ్స్ వచ్చారు. వాడికి అప్పుడే చెప్పాను డైరెక్టర్ ఢిల్లీ కూడా పంపించాలి బ్రాండ్ని. ఓకే. నేను పంపించానండి. రావు గారికి వచ్చి నేను ఒకటే మాట అన్నా, ఏంటి ఇంకో కథ ఆలోచిస్తాను సార్ అన్న. ఆయన కాసేపు ఆగి, నువ్వు ఈ మాట చెప్పిన వెంటనే నా ఆఫీస్ అంతా బదులు కొట్టేస్తావు, నువ్వు నన్ను కూడా పీకి నొక్కి చంపేస్తావు, ఇలాంటి మెంటలు వచ్చేస్తావు నీకు అని అనుకున్న అది పరిస్థితి. కానీ నువ్వు ఇంకో కథ చెప్తున్నావే, అందుకు నేను మెచ్చుకుంటున్నాను నిన్ను, సరే ఆలోచించి మంచి కథ ఇంకోటి అన్నారు. అప్పటి నుంచి మళ్ళీ 1 year. నాకు ఏది టైమింగ్ అంటే మా ఆఫీస్ ఎదుర్కొంటే మహాలింగపురంలో గుడి ఉండేది, గుడి దగ్గర ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు 2 సార్లు ఆకు మార్చింది. పొద్దునే వచ్చేవాడిని, ఎప్పుడు మాకు అదే ప్రాక్టీస్. అంటే 5ంటికి వెళ్తాం రావుగారి దగ్గరికి, మన కథలు ఉంటాయి కదా, కథలు చెప్తాం. చెప్తే బాగా ఇది అని అంటారు. అన్నట్టు అక్కడికే 12C అని ఒక బస్సు వస్తుంది, అది
అక్కడ 12C బస్ ఎక్కితే అది 3 hours తిరిగి మళ్ళీ అక్కడ వస్తుంది. ఒకటి నాకు కండక్టర్ వాళ్ళు పరిచయం అయిపోయారు. బస్సు ఇక్కడ తీసుకుని ఎక్కితే మళ్ళీ అక్కడ దింపేవారు. దింపడంలో ఒక మహాలింగపురం దగ్గర తెచ్చి దింపేవారు. మన ఆఫీస్ అది కదా. మళ్ళీ కథ చెప్పాను. బాగా చెప్తే 2 years తర్వాత ఆయన బాగా నాకు కథ కంటే ఎక్కువ సంగీత క్యారెక్టర్ నచ్చింది అని అన్నారు ఆయన. ఓకే అంటే మారుతిరావు గారు దానికి రైటర్ కదా. ఆయన ఇంటి దగ్గర కథ చెప్తున్నా. ఇది వెనకాల ఒక లలితాంబస్ ప్రసాద్ గారిని ఒక పెద్ద ప్రొడ్యూసర్ మా గురుగారి సినిమాలు తీశారు కదా, ఆయన కూడా ఉన్నాడు. ఉండి సార్ రేపు చెప్తున్నాం రాఘవ గారికి ఈ కథ సార్ మారుతిరావు గారు అన్న వెంటనే అతను లేచాడు. ఈ కథ నేను విన్నాను, బాగా చెప్పావు, అతను తీపది నేను తీస్తాయి కదా అన్నాడు ఆయన. మారుతిరావు బాగా ఇంకో ప్రొడ్యూసర్ వచ్చాడు కదా, ఎందుకు రాఘవ గారితో నీ టెన్షను అన్నారు. వద్దు సార్, రాఘవ గారు అయితేనే నాకు నచ్చిన ప్రొడ్యూసర్ సార్, ఆయన ద్వారా ఇండ్యూస్ అవ్వాలి నాకు, ప్లీజ్ సార్ ఇవి అనుకోవద్దు అంటే. ఇప్పుడు ఆయన అన్నాడు ప్రసాద్ గారు సార్ ఓకే రేపు నువ్వు వెళ్ళి చెప్పు, ఆయన ఓకే అంటే నీకు ఓకే, కాదంటే నేను అక్కడే ఉంటా బయట ఈ సినిమా తీస్తా అని ఆయన. పొద్దున్నే మారుతిరావు గారు వెళ్ళినా రాఘవ గారి దగ్గరికి వెళ్తే ఈయన గుడి దగ్గర ఉన్నాడు ఆయన ప్రసాద్ గారు ఇలా చూస్తూ ఎలా బయటకు వస్తా. 3 hours 4 hours తర్వాత 1 గంటకి రాఘవ గారు సరే నా కథకు సంగతి ఎలా ఉన్నా సంగీత క్యారెక్టర్ నచ్చింది, సో ఈ సినిమా నేను తీస్తానని చెప్పండి. చెప్పిన వెంటనే బయటకు వచ్చాం. రాఘవ సెకండ్ ఇచ్చాడు ఈయన మారుతిరావు గారు. ఆయన వచ్చాడు అదికి వచ్చి ఏమంటే ఓకే చేసి ఓకే రాఘవ గారి దగ్గరికి వెళ్ళి మంచి కథయ్యా నేను తీద్దాం అనుకున్నాను అని చెప్పి ఆయన చెప్పి ఇంకా సపోర్ట్ అలాగా కథ ఓకే అయింది. ఓకే క్యాస్టింగ్ విషయం వచ్చింది. క్యాస్టింగ్ అయితే ఆయన నిలయధ్వంసులు ఉన్నారు చాలామంది గురువుగారికి రాఘవ గారికి అని ఆయన క్యాస్టింగ్ చెప్పారు. ఇలాగ సార్ అది కాదు సార్ విలన్ క్యారెక్టర్కి మారుతిరావు నేద్దాం సార్ అన్న. ఓ నిజమే మళ్ళీ ఉంటాడు విచిత్రంగా అని ఆయన కూడా ఒప్పుకున్నాడు రాఘవ గారు. అప్పుడు సత్యనారాయణ గారు దానికి విలన్ అనమాట. ఆయనకే చెప్పాను ఇలా సార్ గురుగారు ఏమనుకోకండి ఇలాగంటే పర్లేదా మంచిది బాగుంటుంది కొత్తోడు ఉండాలి కదా అది ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. హీరో దగ్గరికి వచ్చింది వస్తే ఆయనకు హీరో ఉన్నారు అయితే అతను పెట్టి తీయాలని అంటే నేను మళ్ళీ మీటింగ్ పెట్టుకుని మర్నాడు పొద్దున్న చెప్తాను సార్ నేను పని దీనికి చిరంజీవి గారిని పెడతాను సార్ అన్న. చిరంజీవి గారు మళ్ళీ నా స్కూల్కి వేరు నా తీసుకురా స్కూలు అంటే ఇది సార్ ఇలా అయితే బాగుంటుంది ఇతను పెట్టండి చిరంజీవి గారే కావాలి అన్న వెంటనే మర్నాడు పెద్దవాళ్ళందరితో మీటింగ్ ఆయన రాఘవ గారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ నేను వాళ్ళ హీరోనంటే వీళ్ళకి హీరో కాదు చిరంజీవి అంటున్నాడు రామకృష్ణ అంటే వాళ్ళందరూ కూడా నన్ను పిలిచారు. అసలే నేను వచ్చిన పోస్ట్ పోన్ అయిపోయింది నీది మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆయన ఏం చెప్పింది చేసేయచ్చు కదా. లేదు సార్ నాకు మాత్రం చిరంజీవి గారు ఉంటేనే బాగుంటుంది ఈ కథకి అంటే ఓకే అని రావు గారు సీరియస్ అయ్యి అసలు ఒక్క మాటలో నీ సినిమా ఆగిపోవడం లేకపోతే సినిమా చేయడం జరుగుద్ది అన్నాడు. చెప్పండి సార్ అన్న. అసలు ఎందుకు నా హీరోని వద్దంటున్నావు, ఎందుకు నువ్వు చిరంజీవి గారిని కావాలంటున్నావు, 3 మాటల్లో చెప్తావా నువ్వు, నేను ఒప్పుకుంటే ఆ హీరోని పెట్టి తీస్తా లేకపోతే మొత్తం సినిమా ఎండ్ అని చెప్పేశాడు ఆయన. ఓకే సరే అవును సార్ ఓకే మీకు వచ్చే మన కథ ఏంటండి హీరోయిన్ హేట్ చేస్తుంది అవమానిస్తుంది వదిలేస్తుంది తర్వాత తప్పు తెలుసుకుంటుంది ఇది కదా సార్ మన కథ. అవును ఆ చిన్న హీరోయిన్ చేయడాన్ని ఎక్కువ వాళ్ళు లైక్ చేయరు సార్, చిరంజీవి గారిని చేస్తే అందరూ లైక్ చేస్తారు సార్. ఓకే రాఘవ చప్పట్లు కొట్టారు. గుడ్ ఓకేనా. అప్పుడు చిరంజీవి గారిని ఓకే చేయడం కోసం ప్రయత్నం చేసాం. ఆయన పట్టుకొని ఆయన బతిమాలి ఆయనతోటి స్టూడియోలో ఉంటే వెళ్ళి నా మొగల్తూరు సార్ అన్న. మొగల్తూరా సార్ రాఘవ ఛాన్స్ ఇచ్చారు సార్ ఇది సార్ విన్నా నా కథకి షూటింగ్ సార్ ఒక హీరో కోసం చూస్తున్నాను సార్. ఎవరు హీరో అనుకుంటున్నాం అన్నారు. చిరంజీవి గారు అనుకుంటున్నాను సార్ అన్నాడు. చిరంజీవి గారిని రాఘవ గారా అవును సార్ అవును సార్ నేను మీరు మొగల్తూరు అంటే మనకి వెస్ట్ గోదావరి అంటే పాలకూరికి దగ్గరే కదా సార్ ఇలా చెప్పాను. ఎక్కడ గొడవ బాబు ఓకే రాఘవ గారిని పంపించు మాట్లాడతా అన్నాడు ఆయన. అని వెళ్ళి నేను రాఘవ గారి దగ్గరికి వెళ్ళా. సార్ ఇలా చిరంజీవి గారు ఓకే అన్నారు పంపించమన్నారు, నన్ను చంపుతున్నా మళ్ళీ నువ్వు తీసుకొచ్చి నా స్కూల్ వేరు అది ఇది ఆయన రెమ్యునరేషన్లు అవి ఉంటాయి కదా ఆయన వచ్చి మాట్లాడండి సార్. ఆయన వచ్చారు వీణ స్టూడియోలో డబ్బింగ్ తిరిగి వచ్చిన వెంటనే రాఘవ గారికి వెళ్ళి చిరంజీవి గారిని కాగలించుకున్నాడు. హ్యాపీ హ్యాపీ మంచిది ఎన్ని రోజులు కలిసి మనం
అని ఆత్మీయులా మాట్లాడేస్తున్నాడు ఆయనతోటి. ఏమనుకుంటున్నాడు ఈయన, చిరంజీవి అనుకుంటున్నాడా, ఇంకెవరు అనుకుంటున్నారు, రాఘవ గారు అనుకుని మీ నాన్నకి నేనే ఛాన్స్ ఇచ్చాను అన్నారు ఈయన. చిరంజీవి గారు నాన్నకి ఈయన ఛాన్స్ ఇవ్వడం ఏంటి, ఈయన ఎవరో అనుకుంటున్నాడేమో చిరంజీవి గారిని అనుకుంటే, చిరంజీవి గారి నాన్నగారు వెంకటరావు గారు రాఘవ గారి సినిమాలో యాష వేశాడు ఇప్పుడు చెప్పాడు మా నాన్న. ఆయన ఇద్దరు సేపు కాగలించుకొని ఆత్మీయులయ్యారు. ఎందుకు మీరు టెన్షన్ పడతారు రాఘవ గారు, నేను చేస్తున్నాను కదా సినిమా, చేస్తున్నాను అని ఇద్దరు. మన దూళ్ళ సంత ఉంటుంది కదండి, దూళ్ళ సంతలో ముసుగేసి ఇలా మాట్లాడుకుంటారు రేట్లు, ఇలా మాట్లాడుతున్నారు. రాఘవ గారు కూడా రాఘవ గారు పెడితే చిరంజీవి గారు టైం వెళ్ళేసాడు. ఏమండి నేను ఈ సినిమా మీకు ఊరినే చేస్తా, ఎందుకంటే ఆ కుర్రోడు మా మొగల్తూరు, అందుకని ఇచ్చారు మీరు, ఐఎమ్ డూయింగ్ ఇట్, మీరు ఎలా ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి నాకు అని పాప ఆయన ఒక్కరి. నాకు ఏం చెప్పారంటే ఆయన నైట్ వచ్చి నాకు కథ చెప్పు, ఆ క్యారెక్టర్ నచ్చితే చేస్తాను. అలా గిరి రోడ్లో ఆయనకి ఇంటికి వెళ్ళి కథ 3 hours చెప్పాను నైట్. నువ్వు హార్లిక్స్ తాగుతావా అని అడిగారండి చిరంజీవి గారు నన్ను. ఏంటి హార్లిక్స్, ఏంటి లేదు సార్ నాకు అలవాట్లేదు. హార్లిక్స్ అలవాటు లేకపోవడం ఏంటయా, టెన్షన్లో చెప్పాను సార్ నేను, నాకేం అక్కర్లేదు సార్ అని. ఓకే నాకు కథ అంత నచ్చలేదు అన్నారండి. బాగా నేను ఏం చేస్తాను, కంగారు పడకు, పూర్ణిమ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, ఆ క్యారెక్టర్ పక్కన నేను ఉంటున్నా, ఆ క్యారెక్టర్ తోటి నేను ఉంటున్నా. సంగీత క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, ఆ క్యారెక్టర్ పక్కనే నేను ఉంచుంటున్నా. మారుతురారు క్యారెక్టర్ బాగా నచ్చింది, ఆ క్యారెక్టర్ మధ్యనే నేను ఉంటున్నా. నా క్యారెక్టర్ చాలా న్యాచురల్ క్యారెక్టర్, న్యాచురల్గా ఉంది, నేను ఎలా న్యాచురల్గా చేయాలని ఆలోచనలు పడింది నాకు, అందుకని సినిమా చేస్తున్నాను. క్యారెక్టర్ చాలా న్యాచురల్గా ఉంటుంది, బాగుంటుంది అన్నా సరే పక్క క్యారెక్టర్ బాగా నచ్చినాయి నాకు అని ఒప్పుకోవడం అనేది ఒక హీరోకి గొప్ప క్వాలిటీ. అందుకే చిరంజీవి గారు ఉత్తినే మెగాస్టార్ అవ్వలే, ఆయన కొన్ని మెగా లక్షణాలు చాలా ఉన్నాయి. అలాగా ఆయన కథను ఓకే చేసి ఇప్పుడైనా హార్లిక్స్ తాగుతావా అన్నారు. తాగుతాను సార్, నేను ఎప్పుడు షూటింగ్లో హార్లిక్స్ తాగాలి ఓకే అని బ్రదర్ కంటే ఎక్కువ అభినందించారు. అన్న తర్వాత షూటింగ్ ఆయన పొద్దున్న 7 రావాలి కాకినాడ నుంచి. కాకినాడ ఆయన మద్రాసు నుంచి వస్తున్నారు. ఆయన షూటింగ్ రెడీ చేసామండి అన్నీ. అయితే వర్షం బాగా వచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ 7 చేయకపోతే రాఘవ గారు అప్పుడు కూడా షూటింగ్ మానేస్తాడు. షూటింగ్ ఎందుకు జరగట్లేదు, ముహూర్తం జరగకపోవడం ఏంటి, అది కూడా మన తప్పులోకి వేసేస్తాడు ఆయన. అయితే షార్ట్ 6 దగ్గర అయిపోయింది, ఇంకా 15 నిమిషాలే ఉంది అని వెంటనే ఇంకా చిరంజీవి గారు రావట్లే, ట్రాఫిక్ జామ్లో మీకు ఆగిపోయింది ఆయన ఫియట్ అబ్బా అని చెప్పి ఇంకేం చేద్దామని పూర్ణిమ అని రెడీ చేసాం. పూర్ణిమని చేసి ఆ పూర్ణిమ మీద అందరం కలిసి షార్ట్ తీసాం. మళ్ళీ డైలాగ్ చెప్తే చెప్పలేదేమో కంగారులో అనేవాడి, తలలా గోక్కుంటారా పూర్ణిమ చాలు అంటే ఆ షార్ట్ తీసాం. అందరూ చప్పట్లు కొట్టి పాల్గొల్లోనే తీసాం ఆ షార్ట్, కోడూరులో అందరూ చప్పట్లు కొట్టి అభినందించి మిలిటరీలో చేసిన వెంటనే అయిపోయిన వెంటనే కూర్చుంటే 10 నిమిషాల్లో మోహన్ అని కెమెరా అసిస్టెంట్ వచ్చాడు పరిగెట్టుకుంటూ, సార్ క్షమించాలి సార్, బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు సార్, నేను ఇవ్వలేదా. మిలిటరీలో కూడా చూడండి అంత డిసిప్లిన్గా అందరూ ఒకసారి టక్ మళ్ళీ చూశారండి, వీడు దురదృష్టం ఇలా ఫస్ట్ పిక్చరే బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు ఆగిపోయింది అని అందరూ చూశారు. చూశాక అందరూ సైలెంట్ అండి. రాఘవ గారు మూలకి వెళ్ళిపోయాడు. ఆయన అన్ని చోట్ల ఒక చిన్న విప్లవం జరుగుతుంది, ఏమైనా జరగచ్చు 5 నిమిషాలు. పూర్తి పాపం పిచ్చిది, ఏమైందండి నేను తప్పు చేశానా, నువ్వు కూర్చో కాఫీ తాగు, నువ్వు మాట్లాడగలి ఎవరు, అందరూ కూర్చోబెడుతున్నారు. శేషగిరి అయితే అలా అలా తిరుగుతున్నాడండి, ఏమో టికెట్ లేక బుక్ చేయమంటున్నాడు ఏంటో, ఇది ఎన్నో ఆలోచనలు అండి. ఇంతప్పుడు చిరంజీవి గారు వచ్చారు, లింగి గింగి ఆయన టపాలు వచ్చారు. వచ్చినండి చిరంజీవి గారికి తెలిసిపోయింది ఇలాంటి పరిస్థితి జరిగింది, పరిస్థితి ఇక్కడ ఇలా భయంకరంగా ఉంది, రావు గారు టెన్షన్గా ఉన్నాడని తెలిసి రామకృష్ణ అని పిలిచాడు. ఏంటిది ఏమన్నావు, నాతో ఫస్ట్ షాట్ తీస్తాను చెప్పాను నువ్వు, మరి ఎందుకు నాతో తీయకుండా ఇంకోటితో తీసావు నువ్వు, అందుకే ఆగిపోయింది చెయ్యి, ఇప్పుడు నాతోటి నీ సినిమా 500 రోజుల పైన ఆడుద్ది అంతే, చెయ్యి రావు గారు 500 ఆడదండి మన సినిమా, డోంట్ వరీ అని. పక్కనేనండి, పక్కనే గోడ ఉంది, గోడ పక్కకెళ్ళి అన్ని ఇప్పేసి ఆయన బట్టలు గిట్టలు లేదర్తో టకా చేసేసుకొని మేకప్ వేసుకొని సరిగ్గా వచ్చి బట్టలన్నీ ఇస్తే ఆ బట్టలు వేసుకొని ఆయన వేసి రెడీ అయ్యి 5 నిమిషాల్లో రెడీ అయిపోయి మేడం నుంచి రావడం, ఓ షాట్ గోరింకా రావడం, ఆ షాట్ యాక్ట్ చేశాడు ఆయన. వేస్తే అదే తీసాం, అందరూ అభినందించారు. నిజంగా ఆయన చెప్పినట్టుగానే అది 500 పైన 500 రోజులు 60 రోజుల పైన ఆడింది, 500 రోజులు 60 రోజులు ఆడింది. ఏ ఇండస్ట్రీలో కూడా అది రికార్డు ఇప్పటికి.
అయిన వెంటనే షూటింగ్ అయింది పోడూరులో. పోడూరుకి మన అన్నాచెల్లి గట్టని ఓ చోట ఫైనల్ క్లైమాక్స్ అందరికీ ఆ రోజు పోడూరులో చిరంజీవి గారు భోజనాలు పెట్టారు మాకు అయిపోయిన రోజు. అయిన వెంటనే ఆయన కింద పడవ మీద ఉన్నాడు, నేనేమో లాంచీ మీద ఉన్నా. వెంటనే ఆయన ఏదో ఒలుస్తున్నాడు, ఏంటని చూస్తే ఆరెంజ్ లేదా, ఆరెంజ్ ఒలుస్తున్నాడు ఆయన. రామకృష్ణ గారు ఈ ఆరెంజ్ ఇక్కడి నుంచి ఇస్తున్నా మీకు, మీ నోటితో పట్టుకోవాలి, పట్టుకుంటే సినిమా హిట్, పట్టుకోకపోతే సినిమా ఫట్ అన్నాడు. ఏ సార్ ఎక్కడ క్లైమాక్స్లో టెన్షన్ ఏంటి సార్ నాకు అంటే నేను అనిపించిందండి. నాకు ఇప్పుడు అరుణాచల్ కట్టిది సముద్రం గోదావరి కలుస్తుంది ఇక్కడ నాకు అనిపించింది. ఇప్పుడు అనిపించింది సార్, ఏమో నాకు అనిపించింది అంతే. హార్ట్ నిచ్చిరండి ఆయన తక్కువ నోట్లో పడింది, ఎందుకు పడిందో తెలియదు, నాకే ఇప్పటికీ తెలీదు. ఆయన ఎలా వేసాడో అది నాకు ఎందుకు నోట్లో పడిందో తెలీదు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆయన చెప్పినట్టుగానే 560 రోజులు ఆడింది హ్యాపీగా. ఇలాగ ప్రతి క్షణం ఇప్పటికీ చిరంజీవి గారు ఎప్పుడైనా కనబడితే చెప్తుంటారు, సార్ నేను అలా అనేసాను కానీ రామకృష్ణ టెన్షన్ కదా అది, ఎందుకు అనేసాను నేను అలాగా. ఏమో సార్ మీ సెంటిమెంట్ సార్, అది మీరు అనలేదు సార్, మీలో సెంటిమెంట్ అనిపించింది సార్ అని అలా చెప్తుంటాను. అంతమంది అందరూ కలిసి ఇలా చేయడం వల్లే అన్నీ సక్సెస్ అయింది. అలా రావు గారు మెచ్చుకున్నారు. తర్వాత తరంగని మళ్ళీ తీస్తే అది కూడా 1 year ఆడింది. బాలయ్యకి ఎలాంటి పాత్ర అయితే బాగుంటుంది అనేది నా బ్రెయిన్లో ఉంటుంది. కుర్రోడు యంగ్గా ఉండాలి అనేది ఒక ఎయిమ్ ఉంటుంది. అలాంటి పాత్ర అది అతనికి నచ్చడం, ఇది ప్రొడ్యూసర్కి నచ్చడం. ఇలా మా కాంబినేషన్లో ముగ్గురికి ఒక అండర్స్టాండింగ్ ఏంటంతా, ఈ కథ బాగుంటుంది బాల మీద అనేది. అసలు బాలయ్యకి ఉండే ఒక హై క్వాలిటీ అంటే ఏమి చెప్పకూడదండి. బాలయ్యకి కథ చెప్పాలి, పాత్ర యాక్ట్ చేసి చూపించాలి. కొంచెం నచ్చిందంటే ఇంకా అంత ఆర్టిస్ట్ ఇంకెవరు లేరండి. ఆ పాత్ర అప్పుడు మాకు చేసేస్తాడు, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయము, అంత ఎమోషనల్గా చేసేస్తాడు. అందుకని అతను ఇంజెక్ట్ చేయాలి మనం, ఈ పాత్ర ఇది ఇలా చేస్తాడు, ఇలా మాట్లాడతాడు, అది ఇలాగ అలాగే చేసేస్తాడు. మన దాంట్లో టూట్ అని చేసేస్తాడు దానికి. అందుకని బాలయ్యలో ఉండే క్వాలిటీ అది మంచి క్వాలిటీ, మంచి మిత్రుడండి. ఎవరికి బేషిజం లేదు మనిషికి. అప్పుడు నాన్నగారు సీఎం, సాయంత్రం ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోతుంటాడు సరదాగా మాట్లాడేటికి. నేను ఈవినింగ్ వచ్చేదాకా కూర్చుంటా. ఏ సార్ డైరెక్టర్ గారు మీరు కూర్చున్నారు, రానున్నారు మీరు. ఏమే బాబు మీ నాన్నగారు సీఎం, నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు, నువ్వు అది ఎవడు ఎటువంటి వాడో మాకు తెలియదు కదా, ఏ కూల్ డ్రింక్లను మొత్తం మందులు ఇలా కలిపేశారంటే ఎందుకు ఇదండి, ఏంటి సార్ గాడిద ఏమది ఎందుకు కలుపుతారంటే మనకి అదేం జరగదు సార్, మన అమ్మవారిని నమ్మాం బాగా చేస్తాం అది ఇది. అంత గొప్ప ఆత్మీయుడండి, గొప్ప స్నేహితుడు. అసలు మందు టైం వేస్ట్ అవ్వకూడదు అనేదండి మనిషి. అలాంటి ఇన్సిడెంట్ నాకు బాలయ్యకి నాకు మధ్య 100 ఉన్నాయి. ఒకసారి ఒక పాట తీస్తున్నామండి రాజమండ్రిలో, ఒక నర్సరీలో షార్ట్ విజయశాంతి తనది భయంకర స్టెప్ అది చేసి 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 ఎగిరి గంతేయాలన్నమాట అండి. ఇద్దరు ఎగిరి గంతేశారు. విజయశాంతి వచ్చింది, బాలయ్య రావట్లే అక్కడి నుంచి. ఏంటి బాలయ్య రా బాలయ్య అయిపోయింది షార్ట్ అది ఇది వస్తుందండి, ఏమండి కాసేపు ఆగకూడదా అని. ఏంటి ఆగకూడదు అంటున్నాడు ఏంటి అని చూస్తే, మన ఈ నర్సరీలో మొక్కలు కట్ చేస్తారు కదా, మోడ్లు ఉంటాయి కింద. మేము చూసుకోలేము, మోడ్ ఇలా ఉంటుంది కదా, ఎగిరి జంప్ చేసిన మోడు కాలు గుచ్చిపోయింది మనోడికి. అది చెప్పడానికి నెక్స్ట్ షాట్ ఏంటి అనేది టెన్షన్లు ఉన్నాయి. మీరు చూస్తే మోడు దిగిపోయిందండి ఇక్కడ. ఇప్పుడు ఎలాగంటే డాక్టర్లు వచ్చారు 6 వచ్చి ఉండండి కదపకూడదు దీన్ని అని అక్కడక్కడ కింద తవ్వి ఆ మట్టితో సహా ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ఏం పర్లేదు సార్, ఏంటిది వీళ్ళేం గాడిదలు ఇలా చేస్తారండి, బాగానే ఉంది, మాకు పని చేయండి, షార్ట్ పెట్టండి, తీసాక వెళ్తామండి. ఉండవే బాబు షార్ట్ తగ్గితే అలా ఉండు, ఇది గొడవ చేద్దాం. అలాగా ఉండి మనిషి అండి, మనిషి వేస్ట్ అవనివాడు. మాకు అన్నిటికంటే గొప్ప అద్భుతమైన సంఘటన ఏంటంటే, బాలయ్యతోటి రాముడు కృష్ణుడికి ఎట్లా పెంచాలి మంగమ్మ గారు మనవాళ్ళు అదే బాలయ్య చెప్పాం, చేద్దాం ఇది నాన్నగారు వేసి చేద్దాం ఫస్ట్ టైం నేను అన్నాడు. అమ్మా ఫస్ట్ టైం అంటున్నాడే అని గోపాల్ రెడ్డి గారు టెన్షన్. రామకృష్ణ రేపు జనం కానీ బాగోలేదంటే టెన్షన్ అయిపోద్ది కదా, నాకు మనకు బాగోదు కదా. లేదు నా నమ్మకం ఉంది రెడ్డి గారు అన్న అన్నాడు. ఇంట్లో బాలయ్య బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయాడు మాకు తెలియకుండా. వచ్చి నేను రెడ్డి గారు ఈ డిస్కషన్లో ఉన్నాం.
పెద్ద అయింది ఏమైనా క్లిప్పింగ్ వేసేద్దామా అన్నాడు ఆయన రెడ్డి గారు. నేను కూడా ఇంకా ప్రొడ్యూసర్ కాదంటే నాకు టెన్షన్ కదా, సరే అనుకునేలాగా బాలయ్య వచ్చాడు. వచ్చి సక్మ చొక్కా అయిపోయాడు. మేము వెళ్ళాం, బ్యూటీ పార్లర్కి వెళ్ళామండి, మొత్తం కొరిగించేసాం. చూడండి మొత్తం తోటి తీసేసారు హెయిర్. ట్రిక్ సీక్రెట్, కృష్ణుడికి ఉండకూడదు, రాముడికి ఉండకూడదు హెయిర్, నాన్నగారు అప్పుడు చెప్పారు. చేసాం మేము. ఓకే బాలయ్య సెకండ్ ఇచ్చే అని, బాలయ్య రెస్ట్ తీసుకో, పొద్దున్నే మేకప్ అన్నా. రెడ్డి గారు ఇప్పుడు కానీ చెప్పామంటే మనం బాగోదు సార్, అన్నీ ప్రిపేర్ అయిపోయాడు మనోడు, మంచి చూడు షూటింగ్ అంతే అంటే మళ్ళీ వచ్చాడు. రేపు 4కి మేకప్ అన్నాడు బాలయ్య. సరే పొద్దున్న అంటే అని రెడ్డి గారు ఏం ముహూర్తం పెట్టాడండి, ఓకే అని మేము పొద్దున్నే ఇక్కడ కూర్చున్నాం 3ంటికి. బాలయ్య వచ్చేసి 4ంటికే చైర్లో కూర్చున్నాడు, పంచి గించి కట్టుకున్నాడు. టెన్షన్గానే ఉంది నాకు. ఇలాంటప్పుడు ఒక పాత్ర, మాకు సంబంధం లేని పాత్ర ఎంటర్ అయింది, చిన్న మేకప్ బాక్స్ తోటి. తమిళ తెలుగు మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటిది ఎవరి పీతాంబరం గారు రండి రండి, ఎప్పుడు వస్తున్నారు మీరు, ఎవరిది మేకప్ ఇలా వచ్చారు మీరు అన్నారు. పీతాంబరం గారు రామారావు స్పెషల్ మేకప్ ఆయన, ఈ మైథాలజీ గారికి ఆయన డైరెక్టర్ గారి ఫాదర్ కూడా. లేదు నాన్న రాత్రి ఫోన్ చేసినాడు, నీ మేకప్ ఉందంట కదా ఇవాళ రాముడు కృష్ణుడు, అది నన్ను ఏమని పిలిచాడు. ఆయనకి ఎలా తెలిసింది ఇదంతా, ప్రిపేర్ అయిపోయారు. ఏమో రాత్రి ఫోన్ చేశారు నాకు 9ంటికి, పొద్దున్నే ఫ్లైట్కి బయలుదేరి వచ్చాను అన్నాడు. అంటే మాకు తెలియకుండా ఈయన పెద్ద ఆయన ఎలా పిలిచాడు ఈయన్ని. ఇంతలోగా గొప్ప అదృష్టం ఏంటంటే పెద్ద ఆయన వచ్చారు, రామారావు నుంచి గడపలో వచ్చి, గాడిద కూర్చో, మా పేరు నిలబెట్టాను, నువ్వు ఏమనుకున్నావు ఏంటి సార్, కూర్చో కలపండి, బ్లూ వేయండి అని చేయి మీద బ్లూ వేయించుకొని, కొంచెం రెడ్ కలపండి, ఇంకొంచెం ఇది కరెక్ట్, ఇది టింట్ కరెక్ట్ అని బ్లూ టింట్ ఆయన రెడీ చేసి బొట్టు పెట్టి బాలయ్య మేకప్ వేయించాడు రామారావు గారు పీతాంబరం గారితో. నా లైఫ్లో మిగిలిపోయిన గొప్ప అద్భుతం అది నిజంగా. వేస్తే గెటప్ చూసి బొట్టు పెట్టి అయినా వెళ్ళి, నువ్వు నా అంతవాడు అవ్వాలి, మైండ్ ఇట్, బాధ్యత పెట్టుకో, నిష్టగా ఉండు, నియమంగా ఉండి 2 days అని చెప్పి, రామకృష్ణ నువ్వు కంగారు పడుకు, వాడికి పూనింది తెలిసిపోయింది, చేస్తాడు వాడు, ఇట్స్ ఆల్ రైట్, వాడిని తిట్టకూడదు, మేము దేవుడు కదా ఇప్పుడు, బాగా చేయండి స్వామి, చేసి మా పేరు నిలబెట్టండి అని బాలయ్యని ఎంత ఎంకరేజ్ చేశారంటే, స్పిరిట్ అంటే ఇలా ఉంటుంది అనిపించింది. అలాగే బాలయ్య ఆ సినిమాతోటి సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ప్రివ్యూ ఎవరి ప్రివ్యూకి రామారావు వెళ్ళరు, ఓన్లీ మంగమ్మ గారు ప్రివ్యూకి వచ్చాడు. వచ్చి చూసి ఆయన నన్ను రెడ్డి గారిని కూర్చోబెట్టి, ఇది మేము చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాం, మేము బాలకృష్ణకి జన్మనిచ్చాం, మీరు సినిమా జన్మనిచ్చారు, ఈరోజు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. మా అందరికీ లైఫ్లో ఎందుకంటే క్రియేటివ్ ఉంది, అందుకని బాలయ్య మేము ఇప్పటికీ ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్. మనిషి చాలా మంచోడు, అసలు మనిషి ఇప్పుడు బయట చెప్పుకుంటారు అందరూ, అది కరెక్ట్ కాదు, ఒరిజినల్ క్యారెక్టర్ అతను. ఏదైనా నమ్మితే చెప్పేస్తాడు ముఖం మీద, ఎవరినైనా అనేస్తాడు ఆయన. ఎన్టీఆర్ని కూడా అనేస్తాడు, రామారావుని కూడా. ఏదైనా స్పీచ్ చేసేవారు కదా ఉపన్యాసానికి, ఈయన రికార్డింగ్ థియేటర్లో కూర్చొని చేసేవాడు బాలయ్య. చెప్పండి కొంచెం గట్టిగా, జనం కోసం, సినిమా కోసం కాదు, ఇది ప్రేక్షకుల కోసం, వాటర్స్ కోసం గట్టిగా చెప్పాలి మీరు. మేము చెప్తామండి, ఏంటి కంగారు పడతారు మీరు, మమ్మల్ని కంగారు పడతారేంటి, చెప్పాలి కదా, మేము అనుకోగా చెప్పాలి కదా, జనానికి ఏమనుకోగా చెప్తారు మీరు, ఎమోషనల్గా చెప్పండి. రామారావు చేత రికార్డ్ చేయించేవాడు ఈయన బాలయ్య. గొప్ప రిలేషన్. నేను ఇప్పుడు ఆ స్టూడియోలోనే ఉండేవాడు అప్పుడు యూని అయితే. రామారావు అంటే చాలా ఇష్టం నాకు. ఇది నాకు చాలా అనుభవాలు కానీ, ఆ స్క్రిప్ట్ అంటే ఏంటి కానీ, స్క్రిప్ట్ అంటే ఎలా ఉండాలి, స్క్రిప్ట్ అంటే ఎలా ఉండాలంటే, రామకృష్ణ అర్ధరాత్రి 2ంటికి నేను వచ్చి ప్రొడ్యూసర్ లేపుతాడు, 10 నిమిషాల్లో షార్ట్ తీయాలి, అర్జెంటుగా వెళ్ళిపోతున్నాడు ఆర్టిస్ట్ అంటే తీయాలి నువ్వు, అది నీ బ్లడ్లో ఉండాలి స్క్రిప్ట్, గుర్తుపెట్టుకో అని అంత చెప్పేవారండి నేను. అందుకని బాలయ్య మా కాంబినేషన్లో 3 1-year ఫిల్మ్స్ వచ్చినాయి అన్నీ కూడా. అంటే మా కాంబినేషన్ ప్రొడ్యూసర్ గారు మా ఇద్దరు కాంబినేషన్ అంటే బాలయ్య 1 పొద్దున వచ్చినాయి, మేము బాలకృష్ణ మీరు రామకృష్ణ. ఎస్, బాలకృష్ణ అని పెట్టుకుంటే పోయేది ఈయన గోపాల్ రెడ్డి అని పెట్టుకున్నాడు, ఈయన 3 కృష్ణులు అదరగొట్టేవాళ్ళు. అంత జోకిగా ఉండేది అనమాట, అస్సలు గొడవే ఉండేది కదా ఎప్పుడు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఫ్రెండ్షిప్ విత్ బాలయ్య. బాలయ్య ఈ జనరేషన్కి అందరూ నేర్చుకునే ఆర్టిస్ట్. నిజంగా చెప్తాడు, పాత్ర నచ్చిందంటే ఆ పాత్రను కూడా చేయడానికి మిగలదు, ఇంకెవరు చేయలేరు అనిపించేస్తుంది. ది గ్రేట్ స్టార్.
మంచి ఫ్రెండ్, మంచి స్నేహితుడు. సార్ మీరు యాక్చువల్లీ కష్టమైన జీవితాన్ని ఇష్టంగా తీసుకున్నారు కదా. ఇప్పుడున్న సొసైటీకి ఒక వైఫ్ కి ఒక హస్బెండ్ ఎలా ఉండాలి, హస్బెండ్ విషయంలో వైఫ్ ఎలా ఉండాలి, మీ ప్రాక్టికల్ గా తీసుకున్న లైఫ్ ని ఒక 2-3 ముక్కల్లో చెప్తారండి మన వాళ్ళ కోసం. 2-3 ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. కరెక్ట్. ఇది ఒక విషయం ఏంటంటేనండి, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్షిప్ ఒక పెద్ద కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ అండి సార్. దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుంటే చాలా గొప్ప బంధం అవుతుంది. దాని కనుక మనం ఈగోయిజం కనుక ప్లే అవుట్ అయిందంటే ఇద్దరి మధ్యలో అది హెల్ అవుతుంది. ఓకే. సో ఇద్దరు ఈగోయిజం అనేది వదిలేసేసి అంటే ఎదుటి వాళ్ళని మనం గౌరవించాలనే పద్ధతిలో కనుక వెళ్ళగలిగితే, భార్యని భర్త గౌరవించడం, భర్తని భార్య గౌరవించడం కనుక వస్తే, అంటే ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు పేరెంటల్ లవ్ డెవలప్ చేసుకోవాలండి. ఓకే. అంటే భార్య పట్ల ఒక తండ్రిలా ఫీల్ అవ్వాలి మగవాడు. జనరల్గా చెప్తారు కదా, భోజ్యేషు మాత సేనేషు రంభ అనేవో ఆడదాని గురించి చెప్తారు, భోజనం పెట్టేటప్పుడు అలా ఉండాలి అని. అట్లాగే మగవాడు కూడా కూతుర్ని చూసుకునేటట్టు దీనికి కూడా పెటర్నల్ లవ్ కూడా ఇతనికి రావాలి. అలాగే ఓ బిడ్డలాగా భర్తను చూసుకునే కెపాసిటీ, ఇది ఆ దృక్పథం కూడా ఆడదానికి డెవలప్ అయితే అది మంచి బంధం అవుతుందండి. అంతేకాకుండా మీ ఇద్దరం ఈక్వల్స్, ఈమెకి ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఇంత తెలివైనోడు, నేను అంత ఇవన్నీ ఇలా పెట్టుకున్నారంటే మాత్రం అది బ్రేకప్ అయిపోతుందండి. దే కాంట్ మిక్సప్. అది ఒక్కరు అవ్వలేరు, ఇద్దరుగానే ఉంటారు తప్ప ఒక్కరు అవ్వలేరు. ఒకటి అవ్వాలి ఇద్దరు, ఒకటైనప్పుడే అది కరెక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు ఇన్ని మూవీస్ చేశారు సార్, కొన్ని వందల మూవీస్ చేశారు, అందులో హీరోగా విలన్ గారు. మేడం సపోర్ట్ మీకు ఎలా ఉంటుండే సార్ ఇన్ని మూవీస్లో? సపోర్ట్ ఉండేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది సార్, మీరు భార్యకి సేవ చేశారా అని అందరూ అంటున్నారు. అవును. ఎందుకు చేశారన్న దానికి ఒక కారణం నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, సార్ మాది చాలా పెద్ద కుటుంబం అండి సార్. మా అన్నదమ్ములు ఒక 5 అన్నదమ్ములు ఉండేవాళ్ళం. వీళ్ళందరినీ మా అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాత వీళ్ళందరూ ఇంట్లో ఉంటే 2 అన్నదమ్ములు పెళ్ళి అయిపోయి 2-3 పిల్లలతో ఉండేవారు సార్. ఇంత సంసారాన్ని ఆవిడ ఒక్కడే చేసుకొచ్చింది. అలా వీళ్ళందరికీ వంట తనొక్కతే చేసేది. అంత చేసింది కాబట్టి నాకేంటంటే నా ఫ్యామిలీ కోసం, నా అన్నదమ్ముల కోసం ఇంత చేసిన మనిషి, ఈమె రుణం నేను ఎలా తీర్చుకోవాలి సార్ అన్న భావన నాలో నేను రుణపడినట్టు నేను ఫీల్ అయ్యాను. కాబట్టి సార్ ఆ పరిస్థితి అలా వచ్చినప్పుడు ఐ హ్యావ్ టేకెన్ ఇట్ అప్. ఓకే, దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ మీ. ఎస్ సార్. నా కృతజ్ఞత, నా రుణం తీర్చుకోవడానికి నాకు ఇది అవకాశం, యువర్ రైట్, నేను ఇప్పుడు చేయాలి అన్నదాంతో నేను చేయగలిగాను. అది దట్స్ రియల్లీ వండర్ఫుల్ సార్. ఒకటి భార్యాభర్తల గురించి ఫేస్బుక్లో ఒక కార్డ్ ఒకటి డిస్ప్లేలో వచ్చింది నాది సార్, ఆలుమగల అంతరంగ తరంగాలని. ఓకే, అది చదివితే మీకు భర్త పట్ల ఎలా ఉండాలి, భార్య పట్ల ఏం ఆలోచించాలన్నది క్లియర్గా తెలుసు. నాలో 10-12 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, భర్త గురించి భార్య ఏమనుకుంటుంది, భార్య గురించి భర్త ఏమనుకుంటాడు, ఎవడెవడు ఎలా అనుకుంటాడు. ఓకే, ఆ ఉద్దేశాలు కరెక్ట్గా తెలుసుకున్నారంటే ఒకరినొకరు హర్ట్ చేసుకోరు. దే అండర్స్టాండ్ ఈచ్ అదర్. అది ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కదా వాళ్ళు సరిగ్గా జీవితం గడపడానికి మార్గం ఏర్పడుతుంది. అబ్సల్యూట్లీ సార్, యువర్ రైట్ సార్. అది అర్థం చేసుకోకపోవడం వల్ల అన్ని తేడాలు వస్తాయి. కరెక్ట్ సార్. భార్య గురించి ఏమైనా కవిత అటువంటిది ఏమైనా రాశారు సార్ వాళ్ళకి సంబంధించిన? అది నేను ఆ కార్డు ఒకటే ఉంది అంటే ఆ పాయింట్స్ నాకు గుర్తులేవు. ఓకే, ఐ థింక్ ఫేస్బుక్లో చాలా మందికి వెళ్ళింది అది. ఒకవేళ ఎవరైనా మీ ఫేస్బుక్లోకి యాడ్ రిక్వెస్ట్, జయంతి పబ్లికేషన్స్ అని ఓకే వాళ్ళు పెట్టారు. నా కవితలన్నీ కూడా వాళ్ళు పెడుతుంటారు. జయంతి పబ్లికేషన్ ఫేస్బుక్లో. ఓకే, మీ సపరేట్గా ఏం లేదు? లేదు, నేను ఇంటర్నెట్ జోలికి వెళ్ళా. ఇప్పుడు మీరు బయలుదేరే టైంకి ఒక రెడ్ సిగ్నల్ సిస్టంలో వెళ్తున్నారు అనుకోండి. ఎస్ సార్. అప్పుడు ఎవడో దారిలో మీకు తెలిసినోడు ఒకటి కనబడతాడు, వాడి కోసం ఆపుతారు, అక్కడ కాసేపు మాట్లాడేసరికి ఈ సైకిల్ మారిపోతుంది టైమింగ్. కరెక్ట్ సార్. అప్పుడు మళ్ళీ రెడ్లో నుంచి మీరు గ్రీన్లోకి జంప్ అయిపోవచ్చు. అలాగే లైఫ్లో కూడా మనకి జీవితంలో ఎవడో ఒకటి తారసపడతాడు, వాడి అసోసియేషన్ వల్ల మన లైఫ్ మారిపోవచ్చు. ఇలా కొన్ని జరుగుతాయి. ఇది మంచిగా అవ్వచ్చు. ఇప్పుడు గ్రీన్లో వెళ్ళేవాడు ఎవడో తగిలి ఆడ రెడ్ సైకిల్లోకి వెళ్ళొచ్చు. ఓకే, అలాగే మనం హాయిగా వెళ్ళేవాడికి ఎవడో తగిలి వాడి వల్ల నాశనమై కష్టాల్లోకి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతుండడం కామన్ అన్నది మనం అర్థం చేసుకోగలగాలి. ఓకే, అంతే. ఇది ఇలా అయిపోయింది అని బాధపడడం కానీ, లేకపోతే ఏదో మనకు వచ్చేసిందని మిడిచిపడడం కానీ సార్, అంటే పోయినప్పుడు బాధపడడం, వచ్చినప్పుడు గర్వపడడం ఏమీ లేకుండా సార్, దాన్నే అంటారు కదా, ఏమంటారు దాన్ని, అదే సంతోషానికి పొంగిపోకుండా దుఃఖానికి కుంగిపోకుండా ఉండగలడు. ఓకే, అలాంటి స్థితిని మనం సంపాదించుకోగలిగితే హాయిగా ఉంటుంది. ఓకే, అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోయి, దుఃఖం వచ్చినప్పుడు బాధపడేసి అవన్నీ అలా వద్దు. నార్మల్గా ఏది వచ్చినా కూడా అంతే, ఏది వచ్చినా కూడా
బట్ ఎనివే అసలు మీ యాక్టింగ్ గురించి వీటి గురించి కాకుండా ఈరోజు మాకు మరొక ఆధ్యాత్మిక రంగనాథ స్వామి సార్ కనిపించారు సార్. ఈరోజు వి ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ సార్. నిజంగా ఎన్నో చాలా విషయాలు తెలుసుకున్నాము. వీఆర్ ఆల్ లర్నర్స్ యాక్చువల్గా. సో ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. మీ ఇప్పుడు ఈ లైఫ్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మార్కెటింగ్ ఉంది కదండి సార్. ఎంబీఏ చేస్తాడు. అవును సార్. ఎంబీఏ చేసిన వాడు ఏ బిజినెస్ రాణిస్తాడు సార్. ఎందుకు? వాడికి బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్లో ఎటువంటి అలవాటు మనం చేయాలి అని అన్నీ తెలుసుకుంటాడు సార్. అవన్నీ తెలుసుకుంటాడు కాబట్టి వాడు ఏ బిజినెస్ అయినా సక్సెస్ఫుల్గా వెళ్తాడు. కరెక్ట్ సార్. ఈ ఆధ్యాత్మికత అన్నది ఎంబీఏ లాంటిది. కరెక్ట్ సార్. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడికి జీవితం తెలిసిపోతుంది. కరెక్ట్. జీవితం తెలిసిన వాడు జీవితాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని చేయగలడు, అది సక్సెస్ఫుల్ అవుతాడు. వా. సో ఎంబీఏ ఒక వ్యాపారానికి దానికి ఎంబీఏ అలాంటిదో, జీవితానికి ఆధ్యాత్మికత లాంటిది. ఓకే. మరి ఈ ఆధ్యాత్మికత అనేది దేవుడు గొడవ దీనిలోకి వెళ్ళకూడదు. మళ్ళీ అది మళ్ళీ దేవుడికి వెళ్ళేది అది మతం గీతం అవుతుంది. ఓకే. ఇది ఎలా అలవాటు పడుతుంది సార్? ఎలా అలవాటు పడుతుంది అంటే చిన్నప్పటి నుంచి అది స్కూల్లో చెప్పాలి, ఇవాడు చెప్పట్లేదు ఇప్పుడు. ఓకే. ఇంత మునుపు చెప్పేవారు అవన్నీ. ఓకే. ఇప్పుడు నీతి కథలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. క్యారెక్టర్ బిల్డింగ్ క్యారెక్టర్ అన్న దాని మీద వస్తుంది. ఆ బిల్డింగ్ క్యారెక్టర్ అంతా ఈ సబ్జెక్ట్లోంచి వస్తుంది. ఓకే. అది బట్ ఇంత చక్కటి ఆధ్యాత్మిక మీకు ఎలా అలవాటు? అది నాది పర్సనల్ ఇంట్రెస్ట్తో. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కటి జీవితంలో ఏమేం కావాలో అది ఏరుకుంటూ ఉంటాడు సార్. ఓ డబ్బు కోసం ఆశపడు, డబ్బు ఎత్తుక్కుంటాడు. ఇంకోటి ఆశపడు, ఇంకో దానికి వెళ్తాడు. నేను జ్ఞానం కోసం ఆశపడ్డ మనిషిని, నేను జ్ఞానం ఎత్తుకుంటూ వెళ్ళాను. గ్రేట్ సార్. డబ్బు కోసం ఎప్పుడు నాకు ఆలోచన లేదు. ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని మూవీస్ చేశారు, ఇన్ని సీరియల్ చేశారు, ఎంతో సెలబ్రిటీ హోదా అనిపించారు. ఎప్పుడు కూడా డబ్బుల కోసం ఆలోచన, డబ్బుల కోరిక లేదు. లేనే లేదు. ఎంత చక్కటి విషయం చెప్పారు. ఈ రోజుకి లేదు. ఈ రోజుకి కూడా లేదు. చాలా మంది ఇప్పుడు నాకు ఎంతో కావాలి, నాకు జీవితానికి ఎంతో ఒక అమౌంట్ బ్యాంకులో వేసుకున్నాను, అది చాలా అంటున్నాను, అంతమించి వద్దంటున్నాను. ఎంత వరకు అవసరం అంటారు మనీ జీవితానికి? నాకు నేను ఒక్కడనేగా ఉన్నాను. ఓకే. ఇంకెవరు అందరూ పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, నేను ఒక్కడ బతకాలి. నా ఒక్కడి బతికి అద్దెంట్లో ఉన్నాను, సొంత ఇల్లు కూడా లేదు నాకు. 2 ఇళ్ళు కొన్నాం, అమ్మేయాల్సి వచ్చాయి, అమ్మేసాం. ఐఎమ్ నాట్ బాదర్డ్ ఒకటి సార్. అది నా లిస్టులో లేదు. సొంత ఇల్లు అనేది నేను సాధించాలి జీవితంలో అనుకున్న దానిలో ఇల్లు కూడా లేదు. అది ఎందుకు నాకు రాలేదు మనసుకి సార్. అయిపోయింది అది. ఇప్పుడు నా వరకు నేను గౌరవంగా బ్రతకడానికి డబ్బు నాకుంది. ఓకే. అది చాలంటున్నాను. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు కావాలని ఇంకా ఆశ ఉంది నాకు. అంటే అందరికీ నేను 5 కోట్లు 10 కోట్లు సంపాదించాలని ఆశ ఉండొచ్చు, నాకు 100 కోట్ల మీద ఉంది. నాకు 5-10 కోట్ల మీద లేదు సార్. 100 కోట్లు కావాలని ఉంది నాకు. అది ఉంటే ప్రజలకి చాలా చేయొచ్చు అని ఆ విధంగా అది ఉంది. నా కోసం లేదు, ప్రజల కోసం మాత్రం నేను చాలా దురాశపరుణ్ణి సార్. ప్రజలకి చేయాలన్న దాని మీద మాత్రం విపరీతమైన కాంక్ష నాకు ఉంది. డబ్బు ఆశగా వాళ్ళకి చేయొచ్చు అని. నా కోసం పైసా కూడా నాకు ఆశ లేదు. ఓకే. అది ఎంత చక్కగా చెప్పారు సార్. నాకు ఒక 100 కోట్లు కావాలి, చాలా నా కోసం కాదు ప్రజల కోసం అని చెప్పేసి ఆ ట్విస్ట్ ఇచ్చారు చూడండి సార్. అది చాలా కష్టం సార్ అది. బట్ ఎనివే నిజంగా సార్, ప్రతి ఒక్క సెకండ్ మీతో మాట్లాడిన ప్రతి సెకండ్ కూడా మా అటువంటి వాళ్ళకి ఒక లెసన్ సార్ ఇవన్నీ కూడా. ఇది మరో దేవాలయం. ఇది దొంగ శీర్షిక. అది తెలిసే ఎందుకు పెట్టాను? ఈ దేవాలయానికి ఫోకస్సు ఇదొక్కటే కనుక. మీ కాలం రుచి రహస్యం ఏమిటని కొందరు మిత్రులు అడుగుతూ ఉంటారు. వారికి ఇవి సూత్రాలు. మొదటి సూత్రం అబద్ధం. అబద్ధానికి రుచిది సరిగ్గా ఉండగలిగితే అబద్ధం ఆశ్చర్యం, తీరా ముడి విప్పాక చిన్న కితకిత, ఎక్కువ సరదా, మీకు ముందే తెలిసిన విషయానికి చిన్న ముక్తాయింపు, ఇన్ని కలగాలి. చాలా ముఖ్యం. హర్ట్ చేయకూడదు, కోపం తెప్పించకూడదు. చిన్న మెలికకు నవ్వితే మాత్రం చాలు, అందరితో చెప్పి నవ్వుకోగలగాలి. అది అబద్ధం. సరే, ఇంకో దేవాలయం ఏది? మొదటి దేవాలయం గురించి. చాలా సంవత్సరాల కిందట పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి బాబా తమ్ముడు జానకిరామయ్య గారు నా గదికి వచ్చి నన్ను స్వామి దర్శనానికి తీసుకెళ్ళారు. స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అది అపూర్వమైన జ్ఞాపకం. ఆ తర్వాత జానకిరామయ్య గారు నన్ను పుట్టపర్తి దేవాలయానికి తీసుకెళ్ళారు. అక్కడ మా పాదరక్షలు విడవబోతూ ఉంటే ఒక ఆయన పరుగుని వచ్చాడు. వాటిని భక్తితో అందుకున్నాడు. నేనే చేసుకుంటానంటే ఆయన ఒప్పుకోలేదు. సగం వంగి భక్తితో ప్రసాదంలాగా అందుకున్నాడు.
అతను అక్కడ ఊడిగం చేసే పనివాడు కాదు. స్వామి సేవకి 15 రోజులు సెలవు పెట్టి వచ్చిన ఓ గెజిటెడ్ ఆఫీసరు. ఒళ్ళు పులకరించింది. ఇప్పుడు ఆసుపత్రిలోకి అడుగు పెడుతూనే రికార్డు టైంలో నిర్మించిన ఆ కట్టడాన్ని చూసి మాకు చూపించి మాట్లాడుతుంటే జానకరామయ్య గారి కళ్ళనీళ్ళు ధారాపాతంగా వచ్చాయి. నిజానికి అది సిమెంటు ఇసుకతో కట్టిన భవనం కాదు, ప్రేమ, డెడికేషన్ దాని మూలస్తంభాలు. అక్కడ నాకు తెలిసిన పాత ముఖాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ సూపరింటెండెంట్ నా మిత్రుల భార్య, పంజాబ్ మిలిటరీ కల్నల్ భార్య, అందరూ ఆఫీసర్లు, అక్కడ సేవకులు వంగి నిల్చున్నారు. సేవకులు కూడా అంత ఒద్దిగ్గా నిలబడరు. అంతటా భక్తి, ఏ ప్రతిఫలేక్ష లేని సేవా తత్పరత, వీటన్నిటికీ మూలధాతు స్వామి. అద్భుతం. బయటికి వస్తూనే నేను ఏడిచాను. ఇప్పుడు మరో దేవాలయం అపోలో ఆసుపత్రి. దీని వెనక స్వాములు లేరు, పరమార్థం లేదు, పాపపుణ్యాల ప్రసక్తి లేదు. మరేముంది? ఇక్కడ 4 గోడల మధ్య వందలాది మంది వర్కర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పువ్వుల్లాంటి దేవతలు ఉన్నారు, నర్సులు. ప్రపంచంలో అన్ని మూలల నుంచి వచ్చిన అనూహ్యమైన యంత్రాలు ఉన్నాయి. వాటిని అలవోకగా నడిపే నిపుణులు ఉన్నారు. వీటన్నిటి సామూహిక దృక్పథం ఆరోగ్యం మీద నమ్మకం, బతుకుతామన్న ధైర్యం, బతకడానికి చేయూత, వెరసి ప్రాణధాతు. లోపలికి రాగానే ఓ నర్సు నీ జాతకాన్ని రాసేస్తుంది క్షణాల్లో. నీ జ్వరం దగ్గర నుంచి, నీ రుచుల దగ్గర నుంచి, నీ ఊపిరి వివరాల దాకా కాగితం మీదకి వచ్చేసింది. వెంటనే 2వ విడత సమస్య, ప్రారంభము, నీ కష్టము, ఇక్కడికి రావడానికి కారణం. ఈలోగా రక్తనాళంలోకి సూది దిగుతూ ఉంటుంది. మరో 2 నిమిషాల్లో మొదటి విడత చికిత్స ప్రారంభమవుతుంది. నువ్వు వచ్చి ఇంకా 5 నిమిషాలే అయింది. ఈ టీము నీ హితుడో, నీకోసం నియమింపబడిన ప్రాణ స్నేహితుడో అయి ఉండాలి. ఎందుకంటే సరిగ్గా 10 నిమిషాల్లో నువ్వు అక్కడికి వచ్చిన మొదటి ఫలితం దక్కిపోతుంది. వీటి తర్వాత డాక్టర్లు, వర్కర్లు, నిపుణులు కేవలం నీకోసమే పుట్టినట్టు కృషి చేస్తారు. నీ నమ్మకం దేదీప్యమానం అవుతుంది, విశ్వాసం వీరవిహారం చేస్తుంది. ఇది శక్తి, నైపుణ్యము, ఏకల్మషము లేని సేవ నీకు ఇచ్చే వరం. ఒక పక్క ఈ కృషి ప్రతి క్షణం పుస్తకంలోకి ఎక్కుతూ ఉంటుంది. అది త్వరగా ఫైల్గా మారుతుంది, రేపటి కేవలం గ్రంథం అయిపోతుంది. ప్రజల దేవుళ్ళకి 4 స్థానాలు: నీ మనస్సు, గుడి, నీ తాదాప్యం, అన్నిటికీ మించి నీ నమ్మకం. ఇది సీతా సాధ్యా? అవును. అమ్మో, ఈ తాదాప్యం ఎబ్బే రాయి అంతే. ఓ గొప్ప ఇల్యూషన్ ఈజ్ డెడ్, ఫర్ ఫెయిత్ డైస్ వెన్ ది లాజిక్ స్టార్ట్స్. ఈ తరణి, ఈ దేవాలయం నీకు తెలియకుండానే చెరిపేస్తుంది. దేవాలయం అని వాడడం అప్పుడే ప్రారంభించాను. ఈ నిజాన్ని ప్రపంచంలో 120 దేశాలు నమ్ముతున్నాయి. ఒక తీర్థయాత్రగా వస్తున్నారు. నీ విశ్వాసాన్ని ఉద్బుద్ధం చేసేది తీర్థం. కేవలం అవసరానికి నిలిచి, పిలిచి, తీర్చి, నీకు తెలియకుండానే మరో ప్లేన్కి నిన్ను బదిలీ చేసే విచిత్రమైన దేవాలయం పేరు అపోలో. నేను కొండంత అనారోగ్యంతో క్రిటికల్ కేర్లో 3 రోజులుగా ఉండి డాక్టర్ అనుమతితో ఈ వ్యక్తిగత స్పందనని మీకు పంచుతున్నాను. ఇది ప్రకటన కాదు, కితాబు కాదు. నేను వాటికి ఆమళ్ళ దూరం. మొదటి దేవాలయానికి మహాస్వామి మూలహేతు, 2వ దేవాలయానికి విశ్వాసం మూలధాతువు.